ఆ యొక్క రెండు కాళ్ళు కూడా కొంచెం ఇనుముతోను కొంచెం మట్టితోను కలిసిన విధంగా చేయబడ్డాది. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. அவர் எனக்கு ஃபோன் பண்ணி சொன்னது, நான் இப்படி ஒரு பெரிய ஃப்ளெக்ஸ் பண்ணி வச்சிருக்கேன்னு சொன்னது. పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇదిగో ఇంత పెద్ద ఫ్లెక్సీ నేను చేయించి పెట్టాను అయ్యారు అని. ഞാൻ അവരോട് சொன்னது, இப்ப ഞാൻ என்ன செய்ய முடியும், அந்த ஃப்ளெக்ஸ் பார்த்து பிரசங்கம் பண்ண எனக்கு தெரியாதுன்னு சொன்னது. అప్పుడు నేను చెప్పాను, నేనేం చేయగలను, ఆ ఫ్లెక్సీ చూసి నేనైతే వాక్యం చెప్పలేనేమో అన్నారట. இந்த சமயம் வரைக்கும் எனக்கு தெரியாது. ఈ సమయం దాకా కూడా నాకు తెలియదు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. బైబిల్లో இதை பற்றி எழுதி இருக்கு. బైబిల్లో దీని గురించి వ్రాయబడి ఉంది. அதுதான் அந்த சகோதரி படிச்ச அந்த வசனம். అదే సహోదరి చదివినటువంటి ఆ వచనం. దానియేలు పుస్తకం 2వ అధ్యాయం 32, 33 వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 32 మరియు 33 వచనాలు. దేవునికి మహిమ. దేవునికి మహిమ. அவர் பார்த்த இந்த சொப்னம் அவரு காலையில நேரம் விழுக்கும் போது அவர் மறந்து போయారు. రాత్రి వేళ ఆ రాజుగారు చూసినటువంటి ఆ స్వప్నం ఉదయం లేచేసరికి దాన్ని మరిచిపోయాడండి. దేవునికి మహిమ. దేవునికి మహిమ. அவர் எல்லா ஞானிகளையும் அஸ்ட்ராலஜர்ஸ்ని எல்லாரையும் கூப்பிட்டது. అక్కడ ఉన్నటువంటి తన రాజ్యములో ఉన్న జ్ఞానులను శాస్త్రులను వారిని అందరినీ కూడా పిలిపించాడు. அவர் சொன்னது, நான் ராத்திரி தரிசனத்தில் என்னவோ ஒரு தரிசனம் பார்த்தது, என்ன காலையில் நான் அது மறந்து போயது. వారితో రాజుగారు చెప్పాడు, నేను రాత్రి వేళ దర్శనంలో ఒక కల కన్నాను, కానీ ఉదయానికి నేను దాన్ని మరిచిపోయానని చెప్పాడు. நீங்க அந்த சொப்பனவும் சொல்ல வேணும், அதின் అర్థం சொல்ல வேணும் అని சொன்னது. అయితే మీరు దాని యొక్క నేను చూచినటువంటి కలను దాని భావాన్ని కూడా మీరు చెప్పాలని చెప్పాడు. அப்ப இந்த ஞானிகள், இந்த அஸ்ட்ராலஜர்ஸ், இந்த மந்திரவாதிகள் அவர் என்ன சொன்னது, ராஜா நீங்க சொப்பனத்தை சொல்லுங்க, ஞான అర్థం சொல்ல முடியும்னு சொன்னது. అప్పుడు ఈ యొక్క శాస్త్రులు మంత్రులు ఈ యొక్క జ్ఞానులైనటువంటి వారు, రాజుగారు మీరు కళను చెప్తే దాని యొక్క భావం అనేది మేము చెప్పగలగటానికి కుదురుతుందని చెప్పారట. దేవునికి మహిమ. దేవునికి మహిమ. அவரு சொல்லி, நீங்க சொப்பனவும் சொல்ல வேணும், அர்த்தவும் சொல்ல வேணும், இல்லாவிட்டா எல்லாவற்றையும் கொண்டு போடுவேன். అయితే రాజుగారు చెప్పారు, మీరు కళ చెప్పాలి, దాని భావం చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తానన్నాడు. அப்பதான் தேவனுடைய தாசனாய தானியேல் அங்க வந்தது. అప్పుడే ఆ సమయంలో దేవుని దాసుడైనటువంటి దానియేలు అటువైపు వచ్చాడు. சொப்பனங்களுடைய అర్థத்தை வெளிப்படுத்துகிற தேவன், சொர்గస్థனான தேவன். ఇదిగో కళను దాని యొక్క భావములను బయలుపరిచేటటువంటి పరలోకపు దేవుడు. அவர் ஜெபிச்சிட்டு இருக்கும்போது ராத்திரி தரிசனத்தில் அந்த சொப்பனத்தை அவருக்கு காட்டி கொடுத்தது. దానియేలు రాత్రి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క స్వప్నములో ఆ రాజుగారు చూసినటువంటి కళను ఇతడికి బయలుపరచబడింది. అర్థத்தையும் அவருக்கு சொல்லி கொடுத்தது. ఆ యొక్క అర్థాన్ని ఆ రాజుగారికి ఈ దానియేలు చెప్పడం జరిగింది. దానియేలు என்ன சொல்லி கொடுத்தது? దానియేలు ఏం చెప్పాడు? రాజావే, నీ పాత అంత స్వప్నం ఇదిదాని స్వప్నం. ఇదిగో రాజుగారు మీరు చూసినటువంటి ఆ కళ ఇది అని చెప్పాడు. నీ ఒక పెரிய బింబத்தை பார்த்தது. నువ్వు బ్రహ్మాండమైనటువంటి ఆ యొక్క బొమ్మను నువ్వు చూసావు. பாருங்க, நம்ம தானியேல் பாஸ்டர் ఫ్లెక్స్ல செஞ்சு வச்சிருக்கிற இந்த பிரம்மாண்ட அந்த బింబం. చూడండి, దానియేల్ పాస్టర్ గారు ఫ్లెక్సీలో వేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి విగ్రహాన్ని பாருங்க, அதுல தலையை பாருங்க, அது பொன்னினால் செய்திருக்கு. చూడండి, దాని యొక్క తల అది బంగారముతో చేయబడి ఉంది. దానియేలు నెబుకద్నెజర్ రాజాவோடு என்ன சொன்னது? దానియేలు నెబుకద్నెజర్ రాజుతో ఏం చెప్పాడు? இந்த பொன்னுள்ள தலை என்று சொன்னால் அது உங்களுடைய ராஜ்யம், இல்லாவிட்டால் அது பாபிலோன் సామ్రాజ్యం అని சொன்னது. ఇదిగో బంగారముతో చేయబడినటువంటి తల అని చెప్పబడుతూ ఉంది. అది నీ రాజ్యము లేదా నీ రాజ్యమైనటువంటి బబులోను సామ్రాజ్యాన్ని చూపిస్తూ ఉందని చెప్పాడు. பாபிலோன் సామ్రాజ్యத்திலே பிரபலனாய ராஜாவாயிருந்தது నెబుకద్నెజర్ రాజా. ఇదిగో బబులోను సామ్రాజ్యములో ప్రబలమంగా రాజ్యము చేసినటువంటి వాడు నెబుకద్నెజర్ రాజు. அவர்தான் முதலா ராஜா. అతడే మొట్టమొదటి రాజు. அவருடைய மகன் எவில் மெரோதக். ఆయన యొక్క కుమారుడు ఎవిల్ మెదోరెక్ అనేటటువంటి వ్యక్తి. ఎవిల్ మెరోదక్ అనేటటువంటి వాడు. దేవునికి మహిమ. దేవునికి మహిమ. அவருக்கு மகன் ஒரு மகன் இருந்தது, அவருடைய పేరు தான் నెబోనిదస్. ఆయన యొక్క కుమారుడు అంటే రాజుగారి యొక్క మనవడు నెబోనిదస్. இந்த எவில்
మెరోదకు మగన్ దా నెబోనిదస్ ఈ ఎవిల్ మెరోదకు ఆ యొక్క కుమారుడే నెబోదస్. నెబోనిదస్ నెబోనిదస్. దేవునికి మహిమే. దేవునికి మహిమ. നാലാമതൊരു രാജാവ് ഇരുന്നത്. నాలుగవ రాజు కూడా ఒకడు ఉన్నాడు. அந்த ராஜாவுக்கு பேரு தான், அந்த ராஜாவு தான் கடைசி ராஜா. ఆ యొక్క రాజుగారే చివరి రాజు. அந்த ராஜாவுக்கு பேரு தான் பெல்ஷஸ்ஸர். అతని యొక్క పేరే బెల్షజర్. இந்த பாபிலோன் சாம்ராஜ்யம் 70 வருஷம் భరించது. ఇదిగో ఈ యొక్క బబులోను సామ్రాజ్యం 70 సంవత్సరాలు ఉంది. దేవునికి మహిమే. దేవునికి మహిమ. அதுதான் அந்த பொன்னு கொண்டுள்ள தலை. అదే ఆ బంగారముతో చేయబడిన తల. அதுக்கு கீழே நெஞ்சும் கையும் வெள்ளியினால் செய்திருக்கு. దానికి క్రింద భాగమైనటువంటి భుజమును రొమ్ము అనేటటువంటిది వెండితో చేయబడి ఉంది. దేవునికి మహిమే. దేవునికి మహిమ. இந்த பாபேல் சாம்ராஜ்யம் முடிஞ்ச பிறகு ఈ బాబేలు సామ్రాజ్యం ముగించబడిన తదుపరి மற்றொரு சாம்ராஜ்யம் எழுப்பினார். మరొక సామ్రాజ్యం లేపబడింది. அந்த சாம்ராஜ்யத்துக்கு பேரு தான் மேத்யா பார்சியா சாம்ராஜ்யம். ఆ యొక్క సామ్రాజ్యానికి పేరే మాదియా పారసికుల సామ్రాజ్యము. దేవునికి మహిమే. దేవునికి మహిమ. அந்த பார்சி சாம்ராஜ்யத்தார் இப்ப உள்ள ஈரான் இப்ப பெரிய யுத்தம் நடந்துட்டு இருக்கு. அந்த ஈரான் ఆ పారసికల రాజ్యమే ఇప్పుడు ఉన్నటువంటి ఇరాన్ ప్రస్తుతం యుద్ధం నడుస్తూ ఉంది. அந்த ராஜ்யம் தான் பேர்ஷியன் சாம்ராஜ்யம். ఆ యొక్క రాజ్యానికే పేరు పర్షియన్ సామ్రాజ్యము అని. அதுக்கு பிறகு அது முஸ்லிம்களோட கையில் போயது. ఆ తదుపరి కాలములో అది ముస్లింల హస్తగతం చేయబడి ఉంది. முஸ்லிம் கலீஃபமார் அந்த ராஜ்யத்தை భరిச்சிட்டு இருந்தது. ఇదిగో ముస్లింలైనటువంటి వారు గల్ఫ్ రాజ్యముగా దాన్ని మార్చేశారు. గల్ఫ్ கிடையாது, ఖలీఫా రాజ్యంగా మార్చేశారు. దేవునికి మహిమే. దేవునికి మహిమ. 350 సంవత్సరం இந்த மேத்யா பார்சியா சாம்ராஜ்யம் భరిக்கப்பட்டது. 350 సంవత్సరాలు ఈ మాదియా సామ్రాజ్యం నడిపించబడింది. அவர் அந்த சாம்ராஜ்யம் ஸ்தாபிச்ச ராஜாவுதான பார்சி రాజావాన కోరెష్. ఆ యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి రాజుగారే పారసిక రాజు అయినటువంటి కోరెష్. దేవునికి మహిమే. దేవునికి మహిమ. ఇంగ్లీష్ లో அவருக்கு సైరస్ అని చెల్లు. సైరస్ ఇంగ్లీష్ లో ఆయనకి సైరస్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. దేవునికి మహిమే. దేవునికి మహిమ. அவர் அந்த ராஜ்யத்தை ஸ்தாபிச்சார். అతడు ఆ రాజ్యాన్ని స్థాపించాడు. அவரு இந்த பாபிலோனோடு யுத்தம் பண்ணினது. అతడే ఈ బాబులోను రాజ్యముతో యుద్ధం చేశాడు. அதை ஜெயிச்சார். దానిని జయించాడు. அவருடைய மாமனாரே அங்க ராஜாவாக்கினார். ఆ యొక్క இந்த கோரேஷனுடைய மாமனார் மனைவியோட அப்பா. ఈ యొక్క కోరేష్ రాజు గారి యొక్క మావయ్య గారిని రాజుగా దేశానికి పెట్టాడు. அவருடைய பேரு தான் దార్యావేష్. ఆయన గారి పేరే కోరేష్ యొక్క మామగారి పేరే దర్యావేష్. దేవునికి మహిమే. దేవునికి మహిమ. அவரு பாபிலோனுக்கு பிரவிஷ்யக்கு கிங் ஆயிருந்தது. అతడు బాబులోను పర్షియా రాజ్యానికి రాజుగా ఉన్నాడు. என்னால கோரேஷ் ராஜாவின் ராஜதானி தான் சூசன் ராஜதானி. ఇదిగో కోరేష్ రాజు గారి యొక్క రాజధాని సూసన్ రాజధాని. அந்த ராஜதானி இன்னைக்குள்ள ఇరానిல் காணப்படுகிறது. ఆ రాజధాని ఇప్పుడు ఉన్నటువంటి ఇరానులో కనబడుచు ఉంది. எல்லா வாலிபரும் என்னை கவனிச்சிருக்க வேணும். అందరు యవనస్తులు కూడా నన్ను గమనించాలి. பின்னாடி உட்கார்ந்தவரெல்லாம் என்னை கவனிக்க வேணும். వెనక వైపు కూర్చున్నటువంటి వారు నన్ను గమనించాలి. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. 350 வருஷத்துக்கு பிறகு 350 సంవత్సరాల తదుపరి அந்த மேத்யா பார்சியா சாம்ராஜ்யம் மாற்றப்பட்டது. ఆ యొక్క మాదియా సామ్రాజ్య పారసికుల సామ్రాజ్యం మార్చబడింది. இப்ப மூணாவது நம்ம காணுகிறது. ఇదిగో ఇప్పుడు మూడవ సామ్రాజ్యం మనకు కనబడుచు ఉంది. அறையும் வயரும் தாமிரமாய் காணப்படுகிறது. ఇదిగో ఉదరమును పొట్ట ఆ యొక్క ఇత్తడితో చేయబడినదిగా కనబడుచు ఉంది. అరేயும் వయரும் தாமிரம் பித்தளம் అదే మొత్తం ఈ భాగము నుంచి అరేயும் వయரும் ఈ యొక్క పొట్ట భాగము నడుము భాగం కూడా బ్రెస్ట్ దేవునికి మహిమే. దేవునికి మహిమ. அது గ్రీక్ సామ్రాజ్యం. అది గ్రీకు సామ్రాజ్యాన్ని చూపుతూ ఉంది. ఇల్లావిట్టాల్ అలెగ్జాండరుడ సామ్రాజ్యం. మనందరికి కూడా తెలిసిన విధంగా అది అలెగ్జాండర్ యొక్క సామ్రాజ్యం. எல்லாரும் கேள்விப்பட்டிருக்கும் అలెగ్జాండర్ ద గ్రేట్. అందరూ కూడా ఆ యొక్క అలెగ్జాండర్ గ్రేట్ అనేటటువంటి వాని యొక్క ముழு ఉలగం அவர் కీழ்పడుతున్నారు. మొత్తం ప్రపంచాన్ని అతడు లోకాన్ని జయించిన వానిగా దాన్ని లోబరుచుకున్న వానిగా
రాజుగా చూస్తూ ఉన్నాం. கிறிஸ்துவுக்கு முன்னாடி அவர் இந்தியாவிலும் வந்தது. క్రీస్తుకు పూర్వం అతడు ఇండియాకు కూడా వచ్చాడు. இந்தியாவிலே ஒரு ராஜாவோடு யுத்தம் செய்தது. ఇండియాలో ఒక రాజుగారితో యుద్ధం చేశాడు. సింధు ఏరియా పంజాబ్ ఏరియా ఆ సింధు నాగరికత కలిగిన పంజాబ్ ఏరియాలో యుద్ధం జరిగింది. அந்த ராஜாவை கீழ்ப்படுத்தினார். ఆ యొక్క రాజుని అతడు లోబరుచుకున్నాడు. அதுக்கு பிறகு அவர் திருப்பி போகும்போது దాని తరువాత అతడు తిరిగి వెళుచూ ఉన్నప్పుడు దేవునికి మహిమే, దేవునికి మహిమ, సింధు నదిలో அவர் குளிச்சது. ఆ యొక్క సింధు నదిలో అతడు స్నానం చేశాడు. அந்த நைட்டில் அவருக்கு జ్వరం வந்தது. ఆ రాత్రి వేళ అతడు జ్వరం చేత బాధపడ్డాడు. அப்போ அவருக்கு 32 వయసు தான் వయసు ఇருக்கு. ఆ సమయానికి ఆ అలెగ్జాండర్ గారికి 32 సంవత్సరాల వయసు. కేవలం 32 సంవత్సరం, కేవలం 32 సంవత్సరాల వయసు. முழு ஏசியா முழு ஆப்பிரிக்கா அவருடைய கை கீழே ஆயாச்சு. సమస్తమైన ఏషియా, సమస్తమైన ఆఫ్రికా సమస్తము కూడా ఆయన చేతిలో లోబరచబడి ఉంది. యూరోపినుడ సింహభాగం அவருடைய கையில் வந்தாச்சு. యూరోప్ యొక్క సింహభాగం ఆయన చేతిలో ఉంది. దేవునికి మహిమే, దేవునికి మహిమ. அப்போ அவருக்கு 32 వయసు தான் இருக்கு. అప్పుడు అతని వయసు 32 సంవత్సరాలు. அவர் தன்னுடைய 20ஆம் வயசுல இந்த 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 ஃபைட்டிங் வேலை ஸ்டார்ட் பண்ணினார். అతడు తన 20వ సంవత్సరం నుండి యుద్ధం చేయడం ప్రారంభించాడు. அவர் మాసిడోనియాలో ఫిలిప్ రాజాவுக்கு మగన్. అతడు మాసిదోనియాలో ఉన్న ఫిలిప్ రాజు గారి యొక్క కుమారుడు. బైబిల్ எழுதி இருக்கு மக்கதோனியா மக்கதோனியா எழுதி இருக்கு. బైబిల్లో మాసిదోనియా మాసిదోనియా అని రాయబడుతూ ఉంది. దేవునికి మహిమే, దేవునికి మహిమ. அவர் 250 வருஷம் భరించదు. అతడు 250 సంవత్సరాలు భరించాడు. దేవునికి మహిమే, దేవునికి మహిమ. 32ஆம் వయసులో அவர் இறந்து போகும்போது 32 సంవత్సరంలో అతడు చనిపోయినప్పుడు அவருடைய ராஜ்யம் 4 சேனாதிபதிகளோட கையில் போயாச்சு. అతని యొక్క రాజ్యము 4 సేనాధిపతులకు విభాగించబడి ఇవ్వబడింది. அப்ப இந்தியா கிடைச்ச ஆளுதான் செலூக்கஸ். ఆ ఇండియా భాగము దొరికినటువంటి వ్యక్తే సెలూకస్. அந்த செலூக்கஸ் கையில தானே இந்தியா போனது. ఆ సెలూకస్ యొక్క చేతిలోనే ఇండియా యొక్క భాగం అప్పగించబడింది. அப்ப இந்த இந்தியா భరిచ రాజా వారు தெரியுமா? అప్పుడు ఈ ఇండియాని ఏలుచు ఉన్న రాజు ఎవరో తెలుసా? చంద్రగుప్త విక్రమాదిత్య. చంద్రగుప్త విక్రమాదిత్య, చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్య, మౌర్యుల రాజ్యం. అశోక చక్రవర్తికి మున్నాడి. అశోక చక్రవర్తి కంటే ముందుగా ఉన్నవాడు. ఇవరెల్లా ఇంద 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 సెలూకస్ అండర్లే రాజాக்களாயிருந்தது. వీళ్ళంతా కూడా సెలూకస్ యొక్క క్రింద ఉన్నటువంటి రాజులు. ఈజిప్ట్ రాజ్యం టోలమికి పోయేది. ఈజిప్ట్ రాజ్యం టోలమీకి అప్పగించబడింది. అవరుడ వేరొక సేనాధిపతికి పేరు టోలమి. ఆయన యొక్క వేరొక సేనాధిపతి సైన్యాధ్యక్షుడి పేరే టోలమీ. ఇంత టోలమికి మగలు దాని క్లియోపాట్రా. ఈ టోలమీ యొక్క కుమార్తె క్లియోపాత్రా. இந்த கிளியோபாட்ரே தான ரோமா சாம்ராஜ்யத்தை ஸ்தாபிச்ச அந்த ஜூலியஸ் சீசர் கல்யாணம் பண்ணியது. క్లియోపాత్రే రోమా సామ్రాజ్యాన్ని స్థాపించిన జూలియస్ సీజర్ ని పెళ్లి చేసుకుంది. BC 150 BC క్రీస్తు పూర్వం 150లో இந்த 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 கிரீக் சாம்ராஜ்யம் నశించి పోయేది. గ్రీకు సామ్రాజ్యం అంతా కూడా కొట్టివేయబడింది. அதுக்கு பிறகுதான் 2 కాలుகளுக்கு 2 பாருங்க இரும்பு இரும்பు. చూడండి, ఆ తర్వాతనే ఆ 2 కాళ్ళు కూడా కనబడుతూ ఉన్నాయి. అవి ఇనుముతో చేయబడినవిగా కనబడుతూ ఉంది. అది రోమా సామ్రాజ్యం. దాని పేరే రోమా సామ్రాజ్యం. BC 150 స్టార్ట్ అయ్యేది. ఇదిగో క్రీస్తు పూర్వం 150వ సంవత్సరంలో ప్రారంభించబడింది. జూలియస్ సీసర్ దాన అంద రోమా సామ్రాజ్యం స్థాపించదు. జూలియస్ సీజర్ గారే ఆ రోమా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దేవునికి మహిమే, దేవునికి మహిమ. ఏది 400 వరకం అదే ఒరే రాజ్యమై పోయేది. ఇదిగో క్రీస్తు శకం 400 వరకు కూడా అది ఒక రాజ్యముగానే పరిగణించబడింది. రోమా సామ్రాజ్యத்துக்கு முதலாவது ராஜாவான அகஸ்டியோஸ் கைசர். రోమా సామ్రాజ్యానికి మొదటి రాజే అగస్టోస్ కైసర్. அந்த அகஸ்டியோஸ் கைசர் காலத்தில் தான் நம்ம கர்த்தராகிய యేసు பிறந்தது. ఆ యొక్క అగస్టోస్ కైసర్ యొక్క కాలములో మన ప్రభు అయిన యేసయ్య జన్మించాడు. அவருக்கு శేషం తిబెరియోస్ కైసర్ వన్నది. దాని తరువాత తిబెరియోస్ కైసర్ వచ్చాడు. அந்த திபெரியோஸ் கைசர் காலத்தில் தான் நம்ம கர்த்தராகிய యేసు తనோட சுசுரூஷ செய்தது. ఆ తిబెరియోస్ కాలములోనే మన ప్రభు అయినటువంటి యేసయ్య మరణించాడు. அதுக்கு பிறகு கலிகுலா வந்தது. கலிகுலா. ఆ తర్వాత కలిగుల వచ్చాడు.
వచ్చాడు. அதுக்கு நீரோ சக்கரவர்த்தி வந்தது. ఆ తర్వాత పరమ దుర్మార్గుడు నీరో వచ్చాడు. அதுக்கு டைட்டஸ் வந்தது. ఆ తర్వాత రక్తాన్ని పారించిన టైటస్ వచ్చాడు. அதுக்கு డొమిషియన్ వన్నది. ఆ తదుపరి డొమిషియన్ వచ్చాడు. ఏడి அதுக்கு కాన్స్టంటైన్ వన్నది. ఆ తదుపరి కాలంలో కాన్స్టెంట్ చక్రవర్తి వచ్చాడు. కాన్స్టంటైన్ పెరియ కలువరి సిలువైన దర్శనం ఉండాయదు. ఆ కాన్స్టెంట్ చక్రవర్తి కల్వరి సిలువ దర్శనాన్ని చూచినటువంటి రోమా చక్రవర్తి. அந்த அவருடைய காலத்திலே ரோமா சாம்ராஜ்யத்திலே ராஜகீய மதமாய் கிறிஸ்தவ மதம் மாற்றப்பட்டது. అతని కాలములోనే రోమా సామ్రాజ్యములో క్రైస్తవ మతం అనేది ఒక మతముగా పరిగణించబడింది. அதுக்கு முன்னாடி దానికి ముందుగా இந்த டொமிஷியன் காலத்திலே, ఈ డొమేషియన్ కాలములో, கலிகுலா காலத்திலே, కలిగులా కాలములో, இந்த தித்தோஸ் காலத்திலே, ఈ తితోస్ గారి కాలంలో, நீரோ சக்கரவர்த்தி காலத்திலே, నీరో చక్రవర్తి కాలములో 1,60,000 கிறிஸ்தவ பெந்தகோஸ்து ஜனங்களை இந்த ரோமா சக்கரவர்த்தி கொண்டு முடிச்சது. 1,60,000 మంది క్రైస్తవులను ఈ రోమా చక్రవర్తి చంపించేశాడు. దేవునికి మహిమే. దేవునికి మహిమ. அவரே கொண்டு రక్త సాక్షిగளாய் கொண்டு முடிச்சது. వారు రక్త సాక్షులుగా, హత సాక్షులుగా చంపబడ్డారు. కాన్స్టంటైన్ కర్తరాయ యేసువిன் దర్శనం ఉండాయని சொல்லுது. కాన్స్టెంట్ చక్రవర్తి ప్రభు అయిన యేసయ్య దర్శనాన్ని చూచి దేవునికి మహిమే. దేవునికి మహిమ. இந்த கான்ஸ்டன்டைன் பிறகு ఈ కాన్స్టెంట్ తదుపరి அவனுக்கு 2 பிள்ளைகள் இருந்தது. ఆయన గారికి 2 పిల్లలు ఉన్నారు. அவன் தன்னோட ரோமா சாம்ராஜ்யத்தை 2ஆ விபజిச்சது. అతడు రోమా సామ్రాజ్యాన్ని 2 ముక్కలుగా చేశాడు. பாருங்க, அந்த 2 காலிகளாய் போயது. అవి 2 కాళ్ళుగా చీల్చివేయబడ్డాయి. அது ரோம் 2 సామ్రాజ్యం. అది రోమా యొక్క 2 సామ్రాజ్యముల కలయిక. ఈస్టర్న్ రోమా, వెస్టర్న్ రోమా. అది పశ్చిమ రోమా, తూర్పు రోమా. దేవునికి మహిమే. దేవునికి మహిమ. ఏడి 1100 வரைக்கும் அந்த ரோமா 400 முதலுக்கு ஏடி 1100 வரைக்கும் அந்த ஈஸ்டர்ன் வெஸ்டர்ன் ரோமா ஆளுகை செய்யப்பட்டது. క్రీస్తు శకం 400 మొదలుకొని 1100 సంవత్సరాల వరకు కూడా ఆ యొక్క రోమా సామ్రాజ్యం 2గానే నడిపించబడింది. இந்த வயலில் வேலை செய்தவரோடெல்லாம் நான் இந்த ஹிஸ்டரி சொன்னால் உங்களுக்கு என்ன விளங்குமோ எனக்கு தெரியாது. పొలాల్లో పని చేసుకునేటటువంటి వారందరికీ నేను హిస్టరీ చెప్తే ఏం అర్థమవుతుంది అంటారు? ஏன்னா இவரு பெரிய பெரிய மூர்த்தி வச்சிருக்க சொல்லவே முடியாது. ఈయన గారేమో పెద్ద బొమ్మ వేసేసాడు, చెప్పడానికి కూడా కష్టమే. చెప్పவே முடியாது. అసలు చెప్పలేము. దేవునికి మహిమే. దేవునికి మహిమ. அது சொல்லாத முடியாதப்பா, அவரு செய்து வச்சிருக்க. ఆయన చెప్పలేని విధంగా చేసి పెట్టాడు. దేవునికి మహిమే. దేవునికి మహిమ. அதுக்கு பிறகு பாருங்க, இந்த ரோமா சாம்ராஜ்யம் 2 ராஜ்யமாய் விభజిக்கப்பட்டது. ఆ యొక్క రోమా సామ్రాజ్యం 2 రాజ్యాలుగా విభజించబడ్డది. పాశ్చాత్య రోమా, పౌరస్త రోమా. అది పాశ్చాత్య రోమా, పౌరస్త రోమా. ఈస్టర్న్ రోమా, వెస్టర్న్ రోమా. అది తూర్పు రోమా, పడమటి రోమా. వెస్టర్న్ రోమకి, పశ్చిమ రోమాకు అది రోమ్ അതിന്റെ క్యాపిటల్ ആയിരുന്നത്. అది రోమ్ అనేటటువంటిది రాజధానిగా చేయబడ్డాది. இந்த ஈஸ்டர்ன் రోమకి, ఈ యొక్క తూర్పు రోమాకి துர்க்கி, இஸ்தாம்பூல் அதுக்கு எல்லாம் பெரிய இடமாய் காணப்பட்டது. తుర్కీ అంటే టర్కీ, ఇస్తాంబుల్ అనేటటువంటిది క్యాపిటల్ గా, రాజధానిగా చేయబడ్డాది. దేవునికి మహిమే. దేవునికి మహిమ. 1100 ఏడీలు అందరు సామ్రాజ్యం నశించి పోయేది. 1100వ సంవత్సరంలో ఆ సామ్రాజ్యం కూడా, క్రీస్తు శకం ఆ సామ్రాజ్యం కూడా నశించబడ్డాది. இப்ப இந்த பாட்டுங்க இந்த சமயத்தில் நம்ம வந்திருக்கீங்க. ఇప్పుడు మనం ఆ సమయం దగ్గరికి వచ్చాం. దాన్ని చూడండి. இந்த முழங்காலுக்கு கீழே ఈ యొక్క మోకాల క్రింద భాగం, அதுக்கு பாதி இரும்பு, பாதி களிமண்ணுமாய் காணப்படுகிறது. సగం మట్టితోనూ సగం ఇనుముతోనూ చేయబడినదిగా కనబడుచు ఉంది. அது பின்ன சாம்ராஜ்யம். అది ఒక భిన్న సామ్రాజ్యం. ఇండియా, పాకిస్తాన్, సిలోన్, నేపాల్, భూటాన్, ஏசியன் கண்ட்ரீஸ், ఏషియా రాజ్యాలు, இந்த பேர்ஷியன் గల్ఫ్ రాజ్యాలు, ఈ పర్షియా గల్ఫ్ రాజ్యాలు, அந்த மாதிரி களிமண்ணு போലെയുള്ള బలహీనమైన రాజ్యాలు. ఆ రకంగా అది ఇనుముతోనూ మట్టితోనూ కలిసినటువంటి బలహీన రాజ్యాలు. ఇరుంబుతోను கிடையாது, మట్టితో చేయబడిన బలహీన రాజ్యాలు. అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, అప్పుడు పెరియ యూరోపియన్ కంట్రీస్. అలాంటి యూరోప్ కంట్రీలన్నీ కూడా
அதெல்லாம் இரும்பு மாதிரி உள்ள ஸ்ட்ராங் ராஜ்யங்கள் అవన్నీ కూడా ఇనుము వలె చాలా బలమైన రాజ్యాలు. தேவனுக்கு மகிமை దేవునికి మహిమ. இந்த ராஜாக்களோட சமயத்தில் ఈ రాజుల యొక్క సమయములో இந்த தானியேல் என்ன பார்த்தது ఈ దానియేలు ఏం చూశాడు? அந்த மலையில் நின்று ஒரு கல் அப்படியே இலகி வந்தது ఇదిగో ఆ యొక్క పర్వతం మీద నుంచి ఒక రాయి తీసివేయబడి వచ్చుచూ ఉన్నదిగా அது చూశాడు. நிலம் தொடாத வந்தது அந்த கல்லு అది జాగ్రత్తగా ఈ యొక్క స్థలానికి వచ్చింది. கீழே டச்சாம வந்தது అది ఏ మాత్రం కూడా నేలను తాకకుండా వచ్చింది. அது இந்த காலி இரும்பு களிமண் அந்த இடத்தை அடிச்சது ఆ యొక్క రాయి కాలిని ఈ యొక్క ఇనుముని మట్టితో కలిసి ఉన్న భాగాన్ని కొట్టింది. பாருங்க அங்கே ஒரு கல்லை பாருங்க అందుకని అక్కడ ఒక రాయి వేయబడింది చూడండి. தேவனுக்கு மகிமை దేవునికి మహిమ. அந்த கல்லு ఆ యొక్క రాయి இந்த பிம்பத்தை அடிச்சு காற்றிலே அந்த தூளியாக்கி பறத்தி கலஞ்சது ఆ యొక్క రాయి ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి బొమ్మను కొట్టి బూడిదగా దుమ్ము ధూళిగా మార్చేసింది. தேவனுக்கு மகிமை దేవునికి మహిమ. அந்த கல் ஒரு பெரிய பர்வதமாய் மாற்றப்பட்டது ఆ యొక్క రాయి ఒక పెద్ద పర్వతముగా இந்த మార్చబడ్డాడు. உலகத்தில் எல்லாம் நிறைஞ்சது ఈ యొక్క లోకమునంతటిని కూడా ఆ రాయి నింపివేసింది. அதுதான் நாம் தானியேல் புஸ்தகத்தின் அந்த 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 அதிகாரத்தின் 40ஆம் வசனத்தில் ஒருவேளை படிக்கிறது 24 வசனத்தில் படிக்கிறது మనం ఆ యొక్క భాగాన్ని మనం దానియేలు గ్రంథములో 40వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. இந்த ராஜாக்களின் காலத்திலே ఈ యొక్క రాజుల కాలములో కొంచెం తెలుసు. இந்த ராஜாக்களின் காலத்திலே ఈ రాజుల యొక్క కాలములో அத்யுன்னதனான தேவன் అత్యున్నతమైనటువంటి దేవుడు ஒரிக்கலும் நசிச்சு போகாத ஒரு ராஜ்யம் ஸ்தாபிக்குவார் ఇదిగో ఒక్కసారి కూడా నశించిపోనటువంటి ఒక రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నాడు. அது இந்த ராஜ்யங்களை எல்லாம் அடிச்சு நசிப்பிக்குவார் ఆయన అన్ని రాజ్యములను కొట్టి నశింప చేయబోతూ ఉన్నాడు. இந்த ராஜ்யம் అది ఏ రాజ్యము? அது நம்முடைய கர்த்தராகிய இயேசுவின் ராஜ்யம் అది మన ప్రభు అయినటువంటి యేసయ్య యొక్క రాజ్యము. அது இலகாத்த ராஜ்யம் అది ఏ నాటికి కూడా నశించబడని రాజ్యము. அந்த ராஜ்யத்தை பற்றி தான் பிரசங்கம் பண்றதுக்காக நாங்கள் இங்க வந்திருக்கிறது ఆ రాజ్యమును గురించే ప్రసంగం చేయట కొరకే నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. நீங்க இருக்கிற இந்த ராஜ்யம் எல்லாம் நாசமாய் போயிடும் మనం ఇప్పుడు చూస్తూ ఉన్న ఈ రాజ్యాలన్నీ నాశనం అయిపోతాయి. இந்தியாவும் போயிடும் ఇండియా వెళ్ళిపోతుంది, உங்களோட தெலுங்கானாய் போயிடும் ఈ తెలంగాణ ఆంధ్ర పోతుంది, இந்த நாயுடுவின் ஆந்திராய் போயிடும் ఈ యొక్క నాయుడు గారి ఆంధ్ర కూడా వెళ్ళిపోతుంది, இந்த மோதியோட இந்தியாய் போயிடும் ఈ మోదీ గారి యొక్క ఇండియా పోతుంది. ஒரு உலக ராஜ்யங்களும் நசிச்சு போயிடும் ఇదిగో సమస్త లోకములో ఉన్న రాజ్యాలన్నీ నశించబడతాయి. அத்யுன்னதனான தேவன் ఇదిగో ఉన్నతమైన దేవుడు ஒரிக்கலும் நசிச்சு போகாத ஒரு ராஜ்யத்தை ஸ்தாபிப்பார் ఎన్నటికీ నశించినటువంటి ఒక రాజ్యాన్ని స్థాపించబోతూ அது ఉన్నాడు. தேவனுடைய ராஜ்யம் అది దేవుని యొక్క రాజ్యము. தேவனுக்கு மகிமை దేవునికి మహిమ. இந்த விஷயங்கள் எல்லாம் நல்லா விவரிக்கக்கூடியதான விஷயங்கள் ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించదగినటువంటి విషయాలు. அந்த ஹிஸ்டரி அந்த 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 அதெல்லாம் சொல்லி விவரிக்க வேணும் ఆ చరిత్ర అంతా కూడా చెప్పాలండి. தேவனுக்கு மகிமை దేవునికి మహిమ. என்ன நம்ம அது சரித்திர விஷயத்திலேக்கு போகுന്നത് கிடையாது మనమైతే ప్రస్తుతానికి ఆ చరిత్ర విషయంలోకి వెళ్ళటం లేదు. நமக்கு இந்த விஷயத்திலே ஆவிக்குரிய சில காரியங்களை பற்றி யோசிக்கலாம் ఈ యొక్క విషయంలో ఆత్మ సంబంధమైన కొన్ని కార్యాల గురించి మనం ధ్యానం చేద్దాం. தேவனுக்கு மகிமை దేవునికి మహిమ. இந்த பெரிய బింబத்தை பாருங்க చూడండి ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి బొమ్మను. தானியேல் பாஸ்டர் மகன் இங்க பாருங்க இந்த బింబத்தை பாருங்க దానియేలు పాస్టర్ గారి కుమారుడు కూడా కొంచెం ఈ బొమ్మను చూడాలి. அந்த பொம்மை பாருங்க ఆ బొమ్మ వైపు చూడండి. இந்த బింబం என்னத்தை காட்டுகிறது ఈ యొక్క బొమ్మ దేనిని చూపిస్తూ ఉంది? இது இப்போதுள்ள உலகத்தை காட்டுகிறது ప్రస్తుతానికి ఉన్నటువంటి లోకాన్ని ఈ బొమ్మ ఇప్పుడు చూపిస్తూ ఉంది ఆత్మీయంగా. நீங்கள் ஜீவிக்கிற இந்த உலகம் మనము జీవిస్తూ ఉన్నటువంటి ఈ లోకము தேவனுக்கு மகிமை దేవునికి మహిమ. நம்ம இப்போ ஜீவிச்சிட்டு இருக்கிற இந்த உலகம் మనము ఇప్పుడు జీవిస్తూ ఉన్నటువంటి ఈ లోకము, இந்த உலகத்தினோட நிலவரம் என்ன ఈ లోకము యొక్క స్థితి ఏమిటి? நீ ஜீவிக்கிற இந்த உலகத்தின் நிலவரம் என்ன నీవు జీవిస్తూ ఉన్న ఈ లోకము యొక్క స్థితి ఏమిటి? உன்னோட நிலவரம்
నిలవరం ఎన్న నీ యొక్క స్థితి ఏమిటి? వాలిబ పిల్లങ്ങളുടെ నిలవరం ఎన్న యవనస్తుల స్థితి ఏమిటి? దేవునికి మహిమే దేవునికి మహిమ. இப்ப வாலிப பிள்ளைங்களுக்கு ஜீவிக்க ஆக்கிரகம் இல்ல ఇప్పుడు ప్రస్తుతానికి యవనస్తుల వారినటువంటి జీవించడమే పెద్ద కష్టం అవుతుంది. உலகத்துல எல்லாம் கிடைச்சாலும் அவனுக்கு சந்தோஷம் கிடையாது. లోకములో అన్ని దొరికితే వాళ్ళకి చాలా సంతోషం. அவன் என்ன சொல்லுங்க தெரியுமா? వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? எனக்கு உயிரோடு இருக்க விருப்பம் இல்ல, சாக போகிறேன்னு சொல்லுங்க. నాకు బ్రతకాలన్న ఆశ లేదు, చచ్చిపోవాలన్న కోరిక ఉందని చెప్తా ఉన్నారు యవనస్తులు. பாருங்க இந்த உலகத்தினுடைய நிலவரம் ఈ లోకపు స్థితి అది. గలాతీయుల పుస్తకం గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 3వ వచనం படிக்கும்போது 3వ వాక్యాన్ని చదువుకుందాం. గలేషియన్స్ 1వ అధ్యాయం 3వ వచనం 1:3. శీఘ్రం படிங்க. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. 3వ వచనం 3వ వచనం படிங்க. తండ్రి అయిన దేవుని నుండి பிதாவாகிய தேவனாலும் நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவினாலும் உங்களுக்கு கிருபையும் சமாதானமும் உண்டாவதாக. அவர் நம்மை இப்பொழுது இருக்கிற பொல்லாத உலகத்தில் இருந்து விடுவிப்பதற்காக நம்முடைய பிதாவாகிய தேவனுடைய దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని. ప్రస్తుత దుష్టకాలములో నుండి విడిపించాలని. ఇంగ్లీష్ లో என்ன எழுதிருக்கேன் தெரியுமா? ఇంగ్లీష్ లో అది ఏం రాయబడిందో తెలుసా? என்ன கவனிங்க, అందరూ కూడా చూడండి. present evil world, present evil world. எங்களோட மலையாள భాషలో சொல்லுவாங்க, నా యొక్క మలయాళ భాషలో చెప్తారు, ఇప్పుడത്തെ దుష్టలోకం. ఇప్పుడు ఉన్నటువంటి దుష్టలోకం, ఇప్పుడത്തെ దుష్టలోకం, ఇప్పుడు ఉన్నటువంటి దుష్టలోకం. దేవునికి మహిమే, దేవునికి మహిమ. இந்த బింబం என்னத்தை காட்டுகிறது? ఈ యొక్క బొమ్మ దేన్ని చూపిస్తా ఉంది? ఇప్పుడത്തെ దుష్టలోకத்தை காட்டுகிறது. ప్రస్తుతం ఉన్నటువంటి దుష్టలోకాన్ని చూపుతుంది. அங்க பின்னாடி இருக்கிற எல்லாரும் என்னை கவனிங்க. ఆ వెనుక ఉన్న వారందరూ కూడా నన్ను గమనించండి. நீ జీవించిட்டு இருக்கிற இந்த దుష్టలోకத்தை தான் இந்த బింబం காட்டுகிறது. మనము జీవిస్తూ ఉన్న ఈ దుష్టలోకమునే ఈ బొమ్మ కనపరుస్తూ ఉంది. இந்த உலகத்தினுடைய அவஸ்தை தான் இதை காட்டுகிறது. ఈ యొక్క ఉలగము యొక్క ఈ లోకము యొక్క అవస్థను చూపిస్తూ ఉంది. காலங்கள் அப்படியே பின்னிட்டு வருந்தோறும், யுகங்கள் காலங்கள் அப்படியே பின்னிட்டு வரும்போது, ఇదిగో యుగములు జరుగుచూ ఉన్న విధముగా தார்மீகமான மூல்ய சோஷணம் மனுஷரில் வந்து கொண்டே இருக்கிறது. தார்மீகமான, அதுக்கு என்ன சொல்லுது தமிழ்ல? என்ன சொல்லுது? రీజన్. ఈ యొక్క మత సంబంధమైనటువంటి నడకతో కూడినటువంటి అనుభవాలు కలిగి, మత సంబంధమైన கிடையாது, మనుషుడే మాన్యత డీసెన్సీ ఎల్లం పోయాச்சு. మనుష్యుని యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి సమస్త మంచి గుణాలు పోయాయి. நல்ல జీవితం మనుషులకు విరుపం கிடையாது. ఇప్పుడు మంచి జీవితం మనుషుడు ఇష్టపడటలేదు. దేవునికి మహిమే, దేవునికి మహిమ. அது ஒரு 4 சின்ன காரியங்களை நான் சொல்ல விருப்பப்படுகிறது. దాని యొక్క 4 చిన్న కార్యాలు నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి మహిమే, దేవునికి మహిమ. இப்போ இந்த గర్భ చిత్రం అని சொல்லுவார். గర్భ చిత్రం యొక్క ప్రెగ్నెన్సీ పోవటం అంటారు, అబార్షన్ అంటారు. గర్భ చిత్రం, ఆ యొక్క గర్భ చిత్రం అంటారు. ஒரு காலத்துல அது பெரிய பாவம். ఒక కాలంలో అది చాలా పెద్ద పాపం. అయ్యో చెయ్యకూడదని చెల్లు, అది ఎప్పుడు కూడా చేయకూడదని చెప్తారు. இப்போ எல்லாம் வாலிப பிள்ளைங்கள் காலேஜ் టీనేజ్కెల్లా అది నార్మల్ కార్యங்கள் தான். ఇప్పుడు ఉన్నటువంటి యవనస్తులు వీళ్ళందరూ పెద్ద దరిద్రులు కదా, అలవాటు అయిపోయింది వాళ్ళకి. இந்த కాలేజ్ టీనేజ్, ఆ యొక్క కాలేజీలో టీనేజ్ మరి బాత్రూంలోనే కానీ వేస్తున్నారంట దరిద్రులు. తప్పు பண்ணுவாங்க, తప్పు చేస్తూనే ఉంటారు, போய் అబార్షన్ பண்ணுவாங்க. వెళ్ళిపోయి అబార్షన్ చేపించేసుకుంటారు. అబ్బావుకు అమ్మవుకే తెలియదు, తల్లికి తెలీదు, తండ్రికి తెలీదు. మూల్య శోషణం, డీసెన్సీ ఎల్లం పోయాச்சு మనుషుడు. వారి యొక్క సాంప్రదాయబద్ధమైన మంచి గుణాలన్నీ కోల్పోయారు. అశ్లీలం, పాపமான కథകളే கேட்கிறது ரொம்ப விருப்பம். పాప సంబంధమైన కథలను వినటం చాలా ఇష్టం. இப்போ మొబైల్ எடுத்தால் యొక్క సెల్ ఫోన్
చూసి పట్టుకుని అశ్లీల సాహిత్యం పాపமான సాహిత్యం அதுதான் படிச்சிட்டே இருக்க வாலிப பிள்ளைகள் చూడండి, చూడకూడనటువంటి భయంకరమైన అశ్లీలమైనటువంటి బొమ్మలను చూస్తూ దానిని అభ్యాసము చేస్తూ ఉన్నారు. பெரிய மனுஷனே அதுக்கு ரகசியமா அதெல்லாம் செய்துட்டே இருக்க. పెద్ద మనుషులు కూడా దానికి ఇష్టపడుతూనే ఉన్నారు. దేవునికి మహిమే, దేవునికి మహిమ. கல்யாணம் திருமணத்துக்கு முன்னாடியே பாபம் செய்து ஜீவிக்கிற சுபாவம். ఆ యొక్క పెండ్లికి ముందుగానే సహజీవనం అని పేరు పెట్టి పాపం చేసేస్తా ఉన్నారు. అది పాపం கிடையாது இந்த காலத்தில். అది పాపం అని ఈ కాలంలో ఉన్న వాళ్ళకి అస్సలు అర్థం కావట్లేదు. నాలుగవదిగా சுவர்கரதி. சுவர்கரதி சொல்லப்ப நீ அப்படி సువర్గరతి. அது என்ன தெரியுமா? అదేంటో తెలుసా? பெண்ணோடு பாபம் செய்வாரோ ஆணோடு பாபம் செய்வாங்க. ఇదిగో ఆడవాళ్ళు ఆడవాళ్ళతోనూ మగవాళ్ళు మగవాళ్ళతోనూ అవాచ్యమైన పాపం, హోమోసెక్సువల్. இந்த யூரோப்பியன் కంట్రీస్ல எல்லாம் ఈ యొక్క యూరోప్ కంట్రీస్ లో కూడా ஆணை கல்யாணம் பண்ணுறதுக்கு பெண்ணை கல்யாணம் பண்ணுறதுக்கு పర్మిషన్ கொடுத்தாச்சு. మగోడు పెళ్లి చేసుకోవడానికి, ఆడ మనిషి పెళ్లి చేసుకోవడానికి అక్కడ పర్మిషన్ ఇచ్చేసారు యూరోప్ లో. 4 కార్యങ്ങൾ ഞാൻ சொன்னது. ఇప్పుడు నేను 4 కార్యాలు మీకు చెప్పాను. ಒಂದು గర్భఛిద్రం, ఒకటి గర్భం అనేది పోగొట్టుకోవటం, 2 అశ్లీల సాహిత్యం, రెండవది అశ్లీల సంబంధ సాహిత్యం, కళ్యాణத்துக்கு முன்னாடியே பாபம். ఇదిగో పెళ్లి కాకమునిపే పాపపు ఊబి. దేవునికి మహిమే, దేవునికి మహిమ. 4வது సువర్గరతి. నాలుగవదిగా సువర్గరతి అంటే అవాచ్యమైన కార్యం. ఇదొന്നും இப்ப இந்த గవర్నమెంట్కి முன்னாடி పాపం கிடையாது. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి ముందు ఈ 4 కూడా పాపమే కాదు. எல்லாரும் என்ன கவனிங்க, అందరూ కూడా నా వైపు చూడండి. அதுதான் இந்த உலகத்தை பற்றி சொல்லுறது பிரசன்ட் ஈவில் வேர்ல்డ్. అందువలన ఈ లోకాన్ని గురించి చెప్తూ ఉన్నారు ప్రస్తుత దుష్ట కాలము అని. దేవునికి మహిమే, దేవునికి మహిమ. இப்ப பாஸ்டரோட பிள்ளைங்களே சூசைட் பண்ண போகிறேன்னு சொல்லுங்க. ఇప్పుడు పాస్టర్ గారి పిల్లలే సూసైడ్ చేసుకుందామని చెప్తా ఉంటారు. కేరళలో ஒரு பாஸ்டர், ఇదిగో కేరళలో పాస్టర్ గారు, அவர் ஐபிசி பாஸ்டர். ఆయన గారు ఇండియా పెంటెకోస్ట్ పాస్టర్ గారు. మనవి 2 పిల్లలు ఇరికి, భార్య 2 పిల్లలు ఉన్నారు. దేవునికి మహిమే, దేవునికి మహిమ. அவன் வீடு ஒரு சர்ச். ఆయన యొక్క ఇల్లే ఒక చర్చి. ஒரு ஞாயிற்றுக்கிழமை ఒక ఆదివారం విశ్వాసిகள் ఆరాధనக்காக அங்க வரும்போது, విశ్వాసులందరూ కూడా ఆరాధన కొరకు వచ్చినప్పుడు அங்க என்ன பார்த்தா தெரியுமா? అక్కడ ఏం చూసారో తెలుసా? இந்த பாஸ்டர் அங்க சூசைட் பண்ணிட்டு தூங்கி ஆடிட்டே இருக்கு. ఇదిగో ఆ పాస్టర్ గారు అక్కడ సూసైడ్ చేసుకుని ఉరేసుకుని అటు ఇటు ఊగటం చూశారట. என்ன பயங்கரமான అనుభవం. ఏమిటండి ఇంత భయంకరమైన అనుభవం? దేవునికి మహిమే, దేవునికి మహిమ. இந்த దుష్ట లోకத்துல పాపం கிடையாது. ఈ దుష్ట లోకంలో పాపం అనేది పాపముగా పరిగణించబడతా లేదు. ரோமர் 1ஆம் அதிகாரத்தில் நம்ம படிக்கும்போது, రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. தேவனே ஆதரிக்க அவன் தெரியாம போனதினாலே, దేవుడే ஆதரிக்க அவன் தெரியாம போனதினாலே, దేవుణ్ణి ఆదరించడం వాళ్ళకి తెలియకపోవటం వలన தேவன் அவனை அநீதி செய்யக்கூடிய அபமான ராகங்களில் ஏൽപ്പിച്ചു എന്ന് எழுதியிருக்கிறது. దేవుడు వారిని ఏం చేశాడంటే ఆ అవాచ్యమైన దాన్ని చేయుటకు అప్పగించేశాడు. ரோமர் 1ஆம் அதிகாரம் రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25, 26, 27 వచనం. 25వ వచనం, 26, 27. நல்ல படிங்க, బాగా చదవండి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయించు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతత్పులైరి. தேவனுக்கு மகிமை, దేవునికి మహిమ. അതിന്റെ 1ஆம் அதிகாரம் 30ஆம் வசனம் படிக்கும்போது என்ன எழுதியிருக்கிறது? దాని యొక్క 1వ అధ్యాయం 30వ వచనంలో ఏముంది? కొండెకంటును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను పింకములాడు వారును చెడ్డవాటిని
కల్పించువారును പുതുദോഷം സങ്കല്പിക്കുന്നവർ പുതുദോഷത്തെ സങ്കല്പിക്കുന്നവർ చెడ్డ దోషమును కల్పించువారు പുതിയ പുതിയ ദോഷത്തെ ചെയ്യുന്നവർ కొత్త కొత్త దోషాలను చేసేవారు தேவனுக்கு மகிமை దేవునికి మహిమ அப்படிப்பட்ட ஒரு காலம் தான் இந்த 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 துஷ்ட லோகத்தின் காலம் అలాంటి ఒక కాలమే ఈ దుష్ట లోకము యొక్క కాలమై ఉంది. இப்ப அப்பா அம்மா பிள்ளைங்களை திட்ட முடியாது ఇప్పుడు ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని తిట్టలేరండి, ஒன்னும் சொல்ல முடியாது ఒక్కటి కూడా చెప్పలేరండి. அவர் சொல்லுகிற விருப்பத்திலே நடக்காவிட்டால் వారు చెప్పిన ఇష్టంలో నడపలేకపోతే அந்த பிள்ளைங்களை என்னவோ பண்ணிட்டு போயிடும் ఆ పిల్లలు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. நான் சாகுவது சொல்லுவாங்க నేను చస్తానని చెప్తారు, நான் சூசைட் பண்ணுவேன் சொல்லுவாங்க నేను ఆత్మహత్య நான் చేసుకుంటానంటారు, வீடை விட்டு போயிடுவேன் சொல்லுவாங்க నేను ఇంటిని విడిచి వెళ్ళిపోతానంటారు. காரணம் என்ன தெரியுமா? కారణం ఏంటో తెలుసా? இப்பொழுது இந்த உலகம் துஷ்டலோகம் ఇప్పుడున్నటువంటి ఈ లోకము దుష్ట లోకమై ఉన్నది కదా. தேவனுக்கு மகிமை దేవునికి మహిమ. இப்ப பாருங்க ఇప్పుడు చూడండి, இந்த துஷ்ட லோகம்தான் இந்த பிம்பத்தை போல காணுகிறது ఈ దుష్ట లోకమే ఈ బింబమును ఈ యొక్క బొమ్మను చూపుచూ ఉన్నది. இங்கிலீஷில் எழுதியிருக்கு பிரசன்ட் ஈவில் வேர்ல்ட் ఇంగ్లీష్ లో వ్రాయబడింది ప్రజెంట్ ఈవిల్ వరల్డ్ అని. இப்பொழுது துஷ்டலோகம் ఇప్పుడున్నటువంటి ప్రస్తుత దుష్ట లోకము உங்களை இந்த துஷ்ட லோகத்திலிருந்து விடுவிக்க தேவன் விரும்புகிறார். ఇదిగో ఈ దుష్ట లోకములో నుండి ప్రభు మిమ్మల్ని విడిపించాలని ఆశపడుచూ ఉన్నాడు. தேவனுக்கு மகிமை దేవునికి మహిమ. இந்த லோகம் ఈ లోకము நமக்கு பெரிய வாக்குத்தத்தங்களை தருகிறது ఈ లోకము మనకు గొప్ప వాగ్దానాలు ఇచ్చింది. தேவனுக்கு மகிமை దేవునికి మహిమ. இந்த துஷ்ட லோகம் வாலிபருக்கு நிறைய வாக்குத்தத்தங்களை கொடுக்கிறது ఈ దుష్ట లోకం యవనస్తులకు అనేక వాగ్దానాలు ఇచ్చింది. தேவன் இல்லாதவருக்கு நிறைய வாக்குத்தத்தங்களை கொடுக்கிறது దేవుడు లేనటువంటి వారికి చాలా వాగ్దానాలు ఇచ్చింది. నిన్ను ഞാൻ പൊന്നെ പോലെയാക്കാ నిన్ను నేను బంగారముగా చేస్తాను, నిన్ను இந்த பிம்பத்தை போലെയാക്കാ నేను నిన్ను బ్రహ్మాండమైన బొమ్మగా చేస్తాను. நீ இந்த உலகத்தில் பெரிய பிரகாசவானாய் காணப்படுவாங்க ఈ లోకములో నువ్వు ప్రకాశించే వ్యక్తిగా కనబడతావు. உனக்கு நான் உலகத்தின் மகிமையை கொடுக்க போகிறது నేను నీకు లోకపు మహిమను ఇవ్వబోతూ ఉన్నాను. லோகத்தின் ஞானத்தை உனக்கு நான் கொடுக்க போகிறது లోక సంబంధమైన జ్ఞానాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. தேவனுக்கு மகிமை దేవునికి మహిమ. நீ தப்பான வழியில் நடந்தா போதும் నీవు తప్పైనటువంటి మార్గంలో నడిస్తే చాలు, உனக்கு தேவையானதெல்லாம் நான் கொடுக்குவேன் నీకు అవసరమైన దానినల్లా నేను ఇస్తాను. அதுதான் பிசாசு இல்லாவிட்டால் இந்த இந்த இப்பொழுது துஷ்ட லோகம் உங்களுக்கு கொடுக்கிற வாக்குத்தத்தம் అదే అపవాది లేదా సాతాను యొక్క దుష్ట లోకము ఇచ్చేటటువంటి వాగ్దానమై ఉన్నది. இந்த பிம்பம் என்னத்தை காட்டுகிறது మేము దేన్ని చూపిస్తా ఉంది? இப்பொழுது துஷ்ட லோகத்தை காட்டுகிறது ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కాల దుష్ట లోకాన్ని చూపెడుతూ ఉంది. நியாயம் பரிசுத்தம் நஷ்டப்பட்ட உலகத்தை காட்டுகிறது న్యాయాన్ని పరిశుద్ధతను కోల్పోయిన లోకాన్ని కనబరుస్తూ ఉంది. தேவ பயம் நஷ்டப்பட்ட உலகத்தை காட்டுகிறது దేవుని భయాన్ని కోల్పోయిన లోకాన్ని చూపెడుతూ ఉంది. தேவ பயம் இல்லாத வாலிப கூட்டத்தை காட்டுகிறது దేవుని భయం లేని యవ్వనస్తుల గుంపును చూపెడుతూ ఉంది. தேவ பயம் இல்லாத தேசத்தை காட்டுகிறது దేవుని భయం లేని దేశాన్ని చూపెడుతూ ఉంది. அப்ரஹாம் ஒரு தேசத்தை பார்த்து சொல்லுகிறது ఇదిగో అబ్రహాం ఒక దేశాన్ని చూసి చెప్తూ ఉన్నాడు, இந்த தேசத்தில் தேவ பயம் கிடையாது ఈ దేశంలో దేవుని భయం లేదు. நான் இந்த தேசத்தோடு கேட்கிறது ఇదిగో నేను ఈ దేశంలో నేను విన్నాను. இந்த தேசத்துக்கு பேர் என்ன ఈ దేశమునకు పేరేంటి? என்ன 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 இந்த தேசத்துக்கு ఏం పేరు అది? ఈజిప్ట్. இந்த இடத்துக்கு பேரு ఈ తరుణవాయి அந்த மெயின் இடத்துல பேர் சொல்லுங்க సంఘం. இந்த சங்கத்தின் தப்பென்ன ఈ సంఘం యొక్క తప్పేమిటి? எல்லாம் சாப்பிட்டுட்டே இருக்கு అందరూ తింటానే ఉన్నారు, புசிச்சுட்டே இருக்கு తాగుతూ ఉన్నారు, படுத்து தூங்கிட்டே இருக்கு పండుకొని నిద్రపోతూ ఉన్నారు, பணம் சம்பாதிச்சுட்டே இருக்கு డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. தேவன் சொர்க்கத்தில் பார்த்தால் என்ன பார்க்கிறது ఇదిగో దేవుడు పరలోకములో నుండి చూసి ఏమంటూ ఉన్నాడు? இந்த தேசத்தில் தேவ பயம் இருக்கா ఈ దేశములో దేవుని భయము ఉందా? இந்த சங்கம் நிவாசிகளே உங்களுக்கு தேவ பயம் இருக்கா ఈ సంఘ ప్రాంత వాస్తవ్యులారా మీకు దేవుని భయం ఉందా? உண்மையான தேவனை நீ பார்த்திருக்க నిజమైన దేవుణ్ణి మీరు చూచారా? இந்த நசிச்சு போகக்கூடிய இந்த உலகம் ఇదిగో నశించిపోతూ ఉన్న ఈ లోకము, இந்த 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 உலகத்தின் காலத்திலே ఈ లోకపు కాలములో அத்துனதனான தேவன் ఇదిగో
సర్వోన్నతుడైనటువంటి దేవుడు ഒരിക്കലും നശിച്ചു പോകാത്ത ഒരു രാജ്യം സ്ഥാപിക്കപ്പോകുന്നത്. ఎన్నటికీ నశించినటువంటి ఒక రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నాడు. இந்த உலகம் உனக்கு வாக்குத்தத்தத்தை தருகிறது. ఈ లోకము నీకు వాగ్దానాలు ఇస్తూ ఉంది. ఏ వాలిబనేది కవలపడ వేண்டாம். ఇదిగో యవనుడా నువ్వు కలవరపడవద్దు. உனக்கு பெண்ணு வேணுமో నేను పెన్ను கொடுக்க. ఇదిగో నీకు అమ్మాయి కావాలంటే నేను ఇచ్చేస్తాం డ్యూటీని అంటుంది. நீ கல்யாணம் பண்ண தேவையில்ல. నువ్వు అసలు పెళ్లి చేసుకోబాక పనికి మాలిన లెక్క తిరుగు. பெண்ணு வேணுமா? నీకు అమ్మాయి కావాలా? పాపం వేணுமா? పాపం కావాలా? ఉలగం వేணுமா? లోకం కావాలా? బంగారం వేணுமா? బంగారం కావాలా? పణం వేணுமா? డబ్బు కావాలా? మహిమ వేணுமா? మహిమ కావాలా? என்ன உனக்கு தேவை இருக்கு? ఏది నీకు అవసరమై ఉంది? உனக்கு நான் தரப்போகிறேன். ఇదిగో నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను. என்ன கேட்கிற సంఘ నివాసిகளே, నా మాటలు వింటూ ఉన్న సంఘపు నివాసులారా, இந்த ஆந்திரா నివాసిகளே, ఈ ఆంధ్ర జనములారా, దేవునికి మహిమే. దేవునికి మహిమ. இந்த பிம்பம் என்னத்தை காட்டுகிறது? ఈ యొక్క బొమ్మ దేన్ని చూపెడుతూ ఉందండి? இந்த உலகம் நமக்கு கொடுக்கிறதான அழிஞ்சு போகக்கூடிய வாக்குத்தத்தங்களை காட்டுகிறது. ఈ లోకము మనకిచ్చేటటువంటి నశింపబడనటువంటి వాగ్దానములను చూపెడుతూ ఉంది. அது பிசாசு மூலதான் கொடுக்கும். అది పిశాచి అపవాది ద్వారా వస్తా ఉంది. ஒரு நாள் பிசாசு கர்த்தரா இயேசு கிட்ட வந்து ఒక దినమున సాతానుడు ప్రభు అయిన యేసు దగ్గరికి వచ్చాడు. அவன் என்ன சொன்னது? వాడు ఏం చెప్పాడు? இயேசுவோடு இந்த பிசாசு என்ன சொன்னது? எல்லாரும் என்ன கவனிங்க. యేసుతో ఈ అపవాది ఏం చెప్పాడు? అందరు నన్ను చూడండి. வாலிபரெல்லாம் என்ன கவனிங்க. యవనస్తులు నన్ను చూడండి. అమ్మమారు తూங்காத என்ன கவனிங்க. అమ్మ తల్లులు నిద్రపోకుండా నా వైపు చూడండి అంటున్నారు అయ్యా. ముసలు ఆளுக்களெல்லாம் என்ன கவனிங்க. అమ్మ పాటి ముసలోళ్ళందరూ కూడా కాస్త మెలకుతో చూడండి అమ్మా. உங்களை பார்த்து பிசாசு என்ன சொல்ல போகிறது? మిమ్మల్ని చూసి అపవాది సాతాను ఏం చెప్తున్నాడు తెలుసా? கர்த்தரா இயேசுவை சொல்லிட்டு கப்பாத்து ఇదిగో ప్రభు అయిన యేసయ్యను చూచి அவரை ஒரு பெரிய மலை மேலே பிசாசு கூட்டிட்டு போயது. ఇదిగో అపవాది పెద్ద కొండ మీద యేసయ్యను తీసుకెళ్లిపోయింది. யாரை கூட்டிட்டு போயது? ఎవరిని తీసుకెళ్ళింది? கர்த்தரா இயேசுவை ஒரு பெரிய மலை மேலே கூட்டிட்டு போயது. ప్రభు అయినటువంటి యేసయ్యను ఒక గొప్ప పర్వతం మీదకి తీసుకెళ్లిపోయింది. క్షణ நேரம் கொண்ட ఒక్క నిమిషములో ఒక్క నిమిషములో இந்த முழு உலகத்திலே மகிமையை காட்டியது. ఈ లోక మహిమనంతా కూడా గూగుల్ క్రోమ్ లో చూపించేసింది. இந்த லோகத்திலே ராஜ்யங்களை காட்டியது. ఈ లోక రాజ్యాలను చూపించింది. பொன்ன బంగారం வெள்ளி எல்லாம் காட்டியது. బంగారము వెండి సమస్తాన్ని చూపించింది. முத்துகளை காட்டியது. ముత్యములను చూపించింది. பாவ சுகங்களை காட்டியது. పాప సుఖములను చూపించింది. வாலிப சந்தோஷங்களை காட்டியது. ఇదిగో యవన సంతోషాలను చూపెడుతుంది. உலகத்தின் இன்பங்களை காட்டியது. లోక సంబంధమైన ఆశలను చూపెడుతుంది. அவர் என்ன சொன்னது? అప్పుడు యేసయ్య ఏం చెప్పారు? ஒரு தடவை கும்பிட்டு நமஸ்கரிங்க. ఎదుగు అపవాది చెప్తుంది, ఇవన్నీ నీకు కావాలంటే నాకు ఒక్కసారి దండం పెట్టు, నన్ను మొక్కు అన్నాడు. ஒரே ஒரு தடவை ఒకే ఒక్కసారి. யாரும் கவனிக்க மாட்டேன். ఎవరు చూడలేదు. நம்ம என்ன செய்யும்? మనం ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? அங்க பாக்குவாரு, అటువైపు చూస్తాం, இங்க பாக்குவாரு. ఇటువైపు చూస్తాం. விஜயகுமார் பார்த்ததா? విజయ్ కుమార్ చూసాడా? எசకేல் பார்த்ததா? ఏజ్కేల్ చూసాడా? அப்படி இப்படி பார்த்து இப்படியே ஒரு நிமிஷத்திலே கும்பிடுவாங்க. ఇట్లా చూసి ఒకసారి వాడికి వంగుతాం. அப்படி கும்பிட்டுட்டு அப்படியே தின்னுட்டோம். మళ్ళీ వెంటనే అట్లా దండం పెట్టి లేచిపోతాం. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. என்ன உலகத்துல எல்லா மகிமையும் கிடைக்குவாங்க. ఇదిగో లోకపు మహిమంతా దొరుకుతుంది కాబట్టి பாவ சுகம் கிடைக்குவாங்க. పాపపు సంతోషం, వ్యభిచార సుఖం கிடைக்குவாங்க. వ్యభిచార సంతోషం, உலக சுகம் கிடைக்குவாங்க. లోక సంతోషం దొరుకుతుంది. బంగారం கிடைக்குவாங்க. బంగారం దొరుకుతుంది. உலக மகிமை கிடைக்குவாங்க. లోక మహిమ దొరుకుతుంది. ராஜ்யங்கள் கிடைக்குவாங்க. రాజ్యాలు దొరుకుతూ ఉన్నాయి. பெரிய சம்பத்து கிடைக்குவாங்க. గొప్ప సంపద దొరుకుతూ ఉంది. எல்லாம் உனக்கு கொடுக்க போகிறேன். అంతానికి ఇస్తాను. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. இயேசு அதை பார்த்துட்டு என்ன செய்தது? యేసు అది చూసి ఏం చెప్పాడు? இவ்வளவு எனக்கு கொடுக்க போகிறதா? ఇంత నాకు ఇస్తున్నావా? லூக்கோஸ் விசேஷம் లూకాసు వర్తమానము 4వ అధ్యాయం 4వ అధ్యాయము 5, 6, 7 వచనం நல்லா படிங்க తెలుగులో. 4, 5, 6, 7 4వ అధ్యాయం 5వ 5, 6, 7 వచనங்களை நல்லா படிங்க. 5, 6, 7 వచనాలు చదవండి. అప్పుడు అపవాది తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషం
నిమిషములో ఆయనకు చూపించి ఒక్క నిమిషములు పడింది. ఒక్క నిమిషములు ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీ కీర్తును అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వాని కీర్తును. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనకు మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. పిమ్మట ఆయన యెరూషలేమునకు తీసుకుపోయి இந்த பிசாசு ஒரு பெரிய வாக்குதத்தம் கொடுக்கிறது. இந்த உலக வாக்குதத்தம். ఇదిగో అపవాది సాతానుడు గొప్ప వాగ్దానాన్ని, లోక వాగ్దానాన్ని యేసుకిచ్చాడు. இந்த என்னத்தை காட்டுகிறது? ఈ బింబం, ఈ బొమ్మ ఏం చూపెడుతూ ఉంది? எல்லாரும் என்ன கவனிங்க. అందరూ కూడా నన్ను இந்த గమనించండి. பிம்பம் என்னத்தை காட்டுகிறது? ఈ యొక్క బ్రహ్మాండమైన బొమ్మ దేని இப்பொழுது துஷ்டலோகம் உனக்கு கொடுக்கிறதான வாக்குதத்தங்களை காட்டுகிறது. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దుష్ట లోకము మీకిచ్చే వాగ్దానములను చూపెడుచూ ఉన్నది. ஏ வாலிபனே வா, ఓ యవనస్తుడా రా, உனக்கு நான் எல்லாம் கொடுப்பேன். నేను నీకు చాలా ఇస్తాను. நீ அப்பா அம்மா கிட்ட இருக்க வேண்டாம். నువ్వు తల్లి తండ్రి దగ్గర ఉండాల్సిన అక్కర్లేదు. அவரை கேட்க வேண்டாம். వారిని మాట వినాల్సిన అవసరం நீ లేదు. எனக்கு முன்னாடி வா. నువ్వు నా వెనకకు రా. அந்த முடியன் புத்திரன் மாதிரி, ఇదిగో ఆ యొక్క పుత్రుని వలె, அந்த முடியன் புத்திரன் மாதிரி. ముడియన్ పుత్రుని వలె. முடியன் புத்திரனை தெரியாதா? ముడియన్. என்னப்பா తప్పిపోయిన కుమారుని వలె. அந்த முடியன் புத்திரன் மாதிரி. తప్పిపోయిన మాట சொல்லப்பா. ఆ యొక్క తప్పిపోయిన కుమారుని వలె எனக்கு எல்லாம் நான் கொடுக்குவேன். నేను మీకు చాలా ఇస్తాను. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. நாம் அந்த இயேசுவினுடைய இடத்துல మనము ఆ యొక్క యేసు ఉన్న స్థానములో இஸ்கரியோத்த யூதா இருந்தா என்ன செய்வாங்க? ఇస్కరియోతు యూద ఉంటే ఏం చేస్తాడు? இயேசுவின் ஸ்தானத்துல இஸ்கரியோத்த யூதா இருந்தா என்ன பண்ணுவாங்க? యేసు యొక్క స్థానములో ఇస్కరియోతు యూద ఉంటే ఏం చేస్తాడు? இந்த எஜேக்கியேல் இருந்தா என்ன செய்வாங்க? యేసుకేలు ఉంటే ఏం చేస్తాడు? பாருங்க இந்த மார்க் என்ன செய்வாங்க? పాస్టర్ మార్క్ గారు ఏం చేస్తాడు? என்னோட கோபப்படாதுங்க. నా మీద కోపపడొద్దండి. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. நீங்க உங்களை கவனிச்சு பாருங்க. మిమ్మల్ని మీరే గమనించి చూసుకోండి. இயேசுவோட அப்போஸ்தலன் இஸ்கரியோத்த யூதா. ఇదిగో యేసు యొక్క అపోస్తలుడే ఇస్కరియోతు యూద. அந்த பிசாசினோட வாக்குத்தத்தத்திலே விழுந்து போனது. ఇదిగో పిశాచి యొక్క సాతాను యొక్క వాగ్దానముల వలన అతడు కింద పడిపోయాడు. அவன் கர்த்தரா இயேசுவை வித்தது. అతడు ప్రభు అయిన యేసయ్యను అమ్మి వేశాడు. இந்த உலகத்தின் வாக்குத்தத்தத்தை பெற்றுக்கொண்டது. ఈ లోక సంబంధమైన వాగ్దానాలు పొందుకున్నాడు. எத்தனை நேரம்? ఎంత సమయము? இந்த உலகம் கொடுக்கிறதான வாக்குத்தத்தம் ఈ లోక సంబంధమైన వాగ్దానం இந்த பொண்ணு போல பிரகாசிச்சுட்டே இருக்கிறது. ఇదిగో బంగారం వలె మెరుస్తూ ఉంది. அந்த வெள்ளி போல பிரகாசிச்சுட்டே இருக்கிறது. ఇదిగో ఆ యొక్క వెండి వలె ప్రకాశిస్తూ ఉంది. அது கடைசியில் என்ன ஆயிடும்? ఆ తదుపరి చివరిలో అది ఏమవుతుంది? ஆத்மாவுக்கு மரணத்தை கொண்டு வருவா. అది నీ ఆత్మకు మరణాన్ని తెచ్చి పెడతాది. உன்னுடைய ஜீவனை நித்திய நரகத்தில் கொண்டு போயிடுவா. ఈ యొక్క జీవాన్ని నిత్య నరకములోనికి తీసుకువెళతాది. அதுதான் ஞானியாய் சலமோன் சொல்லுகிறது. అదే జ్ఞాని అయిన సొలొమోను చెప్తూ ఉన్నాడు. மோட்டிச்சதெல்லாம் நல்ல மதுரம். అంతా కూడా తినేదంతా మధురం. திருடியதெல்லாம் ரொம்ப மதுரம். ఇదిగో దొంగిలించింది తీపి. மோட்டிச்சதெல்லாம் ரொம்ப மதுரம். దొంగిలించిందంతా తీపి. దొంగతనం எல்லாம் நல்ல மதுரம். ఆ దొంగతనం తిరుగుతనం వల్ల திருட்டுத்தனம் எல்லாம் ரொம்ப மதுரம், நல்ல ஸ்வீட். దొంగతనం అంతా కూడా మంచి స్వీట్ గా ఉంటది. మురళి கடைசியில் உள்ள வாயில் என்ன நிறைவாரு? ఆఖరికి ఆ నోట్లో ఏం పడుతుంది? இந்த வாயில் சரளை, இந்த மணல், இந்த மண்ணு நிறைவா. నోట్లో మట్టితో నింపబడుతుంది. மோட்டிச்சது ரொம்ப மதுரம். ఇదిగో దొంగిలించింది చాలా మధురం. இந்த உலகம் கொடுக்கிற வாக்குத்தத்தம் எல்லாம் ரொம்ப ఈ மதுரமாயிருக்கு. లోకం ఇచ్చేటటువంటి వాగ్దానం అంతా చాలా మధురంగా ఉంటది. பாவம் விபச்சாரம் என்ன ஸ்வீட்னஸ் தெரியுமா? పాపము వ్యభిచారం ఎంత స్వీట్ గా ఉంటుందో తెలుసా? கடைசியில் உள்ள சமாதானத்தை எடுத்து போடுவா. చివరికి నీ సమాధానాన్ని తీసేస్తది. நீ தண்ணியை போட்டு தற்கொலை பண்ணுவார். నీవు నీకుగానే వెళ్ళిపోయి నిన్ను నీవే చంపుకుంటావు. பாரு பிரியமான தேவனுடைய ஜனமே, చూడు ప్రియమైన దేవుని ప్రజలారా, இந்த உலகம் கொடுக்கிற வாக்குத்தத்தம் உனக்கு வேணுமா? ఈ యొక్క లోకం ఇచ్చే వాగ్దానం నీకు అవసరమా? பிசாசு இயேசுவுக்கிட்ட இந்த உலகத்தின் வாக்குத்தத்தம் எடுத்துட்டு வந்தது. ఇదిగో సాతాను యేసునందుకు ఈ లోక వాగ్దానాలు పట్టుకొని వచ్చింది. நீ இந்த உலகத்தில் எல்லா மகிமையை காட்டி கொடுத்ததா? ఇదిగో ఈ లోక మహిమనంతా చూపించింది. ஒரு தடவை என்னை கும்பிட்டு நமஸ்கரிக்க. ఒకే ఒక్క
ఒక్కసారి నాకు వంగి నమస్కరించు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. యేసు அவனை கும்பிடவில்லை. యేసు అతనిని మ్రొక్కలేదు. அவனுக்கு தெரியும். ఆయనకు తెలుసు இந்த உலகத்தின் வாக்குத்தத்தத்தின் கடைசி என்ன? ఈ యొక్క లోక సంబంధమైన వాగ్దానాల ముగింపు ఏమిటి? அதுக்கு கடைசி பாவம்தான். దాని అంచె దశ పాపమే. அதுக்கு கடைசி அந்தகாரம்தான். దాని యొక్క ముగింపు అంధకారమే. அதுக்கு கடைசி நரகம்தான். దాని యొక్క చివరి స్థానం నరకమే. அதுக்கு கடைசி நித்திய வேதனைதான். దాని యొక్క చివరిది నిత్య వేదనే. உலகத்தின் வாக்குத்தத்தம் வேணுமா? లోక సంబంధమైన వాగ్దానాలు కావాలా? இந்த பிம்பம் என்னத்தை காட்டுகிறது? బ్రహ్మాండమైన బొమ్మ దేన్ని చూపెడుతూ இந்த ఉంది? துஷ்டலோகம் உனக்கு கொடுக்கக்கூடிய வாக்குத்தத்தத்தை காட்டுகிறது. ఈ లోకము దుష్ట లోకము మీకు ఇచ్చే వాగ్దానాలను చూపెడుతూ ఉన్నది. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. இந்த வாக்குத்தத்தை எடுத்துட்டு ஒரு நாள் இந்த உலகம் யோசேப்பு கிட்ட வந்தது. ఈ యొక్క వాగ్దానాలను పట్టుకొని ఒక దినాన్న ఈ లోకం యోసేపు దగ్గరికి వచ్చింది. யோசேப்பை தெரியுமா உங்களுக்கு? యోసేపు గారు తెలుసండి మీకు? தானியேல் பாஸ்டருக்கு தெரியுமா அந்த யோசேப்பை? జోసెఫ్ దానియేలు పాస్టర్ గారికి తెలుసా? தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. 39వ அதிகாரத்தில் நம்ம படிக்கும் போது ఆదికాండం 39వ అధ్యాయం మనం చదువుతూ ఉన్నప్పుడు 7, 8, 9 వచనங்களிலே 7, 8, 9 వచనాలలో இந்த இப்பழത്തെ துஷ்ட உலகம் ஒரு பெண்ணு వాగ్దానమాய் యోసేపు கிட்ட வந்தது. ఈ యొక్క లోకము ఈ దుష్ట లోకము యొక్క వాగ్దానము ఒక స్త్రీ యొక్క వాగ్దానముగా యోసేపు దగ్గరికి వచ్చింది. ஒரு வசீகரிக்கிற ஸ்திரீ மாதிரி வந்தது. వశీకరణం చేసే స్త్రీ మాదిరి వచ్చిందట. அந்த వచనத்தை நல்ல தெளிவாய் படிங்க. ఆ యొక్క వాక్యాన్ని చాలా చక్కగా చదవండి. 39. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో క్షేమించమని చెప్పాను. అయితే అతడు ఒప్పగా నా యజమాను తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమాని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. பாருங்க, பெரிய வாக்குத்தத்தம். చూడండి, చాలా పెద్ద వాగ్దానం. ఏ వాలివనే వా, ఓ యవనస్తుడారా, நீ ரொம்ப சுந்தரன். నువ్వు చాలా అందంగా ఉన్నావు. நீ நல்ல கோமலன். నువ్వు చాలా కోమలంగా நீ ఉన్నావు. ரொம்ப அழகா இருக்கே. నువ్వు చాలా అందంగా ఉన్నావు. இந்த உலகமான ஸ்திரீ, ఈ లోక సంబంధమైన స్త్రీ, இந்த தெலீலா, ఈ యొక్క దెలీలా, இந்த உலக சிநேகம், ఈ లోక స్నేహము, இந்த உலகத்தின் வாக்குத்தத்தம் எடுத்து யோசேப்பு கிட்ட வந்தது. ఇదిగో లోక సంబంధమైన వాగ్దానాలు చేతబట్టి యోసేపు దగ్గరికి వచ్చింది. நீ வந்து என்னோட மடியில் படுக்க, ఇదిగో నీ వచ్చి నా తొడ మీద పండుకో, என்னோட மடியில் மூசத்துல படுக்க, ఇదిగో నీవు నా ఒడిలో పండుకో, நல்ல தூங்கு, మంచిగా నిద్రపో, நீ என்னை அனுபவிச்சுக்கோ. నువ్వు నన్ను అనుభవించు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. யோசேப்பு அந்த வாக்குத்தத்தத்தை சீகரிக்கவில்லை. యోసేపు ఆ వాగ్దానాలు అంగీకరించలేదు. எவ்வளவு கம்பல் பண்ணி பார்த்தத, ఎంతో ట్రై చేసింది పాపం. எவ்வளவு முயற்சி பண்ணி பார்த்தத, చాలా ట్రై చేసింది, మంచిగా అది ప్రయత్నించింది. கடைசியில் அவன் வஸ்திரத்தை இழுத்தது. ఆఖరికి హై పిచ్ లో గెలిపోయి వస్త్రాన్ని కూడా పట్టేసుకుంది. వస్త్రத்துக்கு కరుతన్న, ఆ వస్త్రానికి అర్థం ఏంటి? என்ன వస్త్రం? ఏమిటి ఆ వస్త్రం? వస్త్రం நம்முடைய ஜீவியத்தை காட்டுகிறது. ఆ వస్త్రం మన జీవితాన్ని చూపెడుతూ ఉంది. இந்த வஸ்திரம் எனக்கு கொடு. ఈ యొక్క వస్త్రాన్ని నాకు ఇవ్వు. இந்த பரிசுத்த ஜீவிதம் எனக்கு கொடு. నీ పరిశుద్ధ జీవితాన్ని నాకు ఇవ్వు. உனக்கு நான் பாவத்தை கொடுப்பேன். నేను నీకు పాపాన్ని ఇస్తాను. వ్యభిచార సుఖத்தை கொடுப்பேன். నేను వ్యభిచార సంతోషాన్ని ఇస్తాను. ஸ்திரீயோட சுகத்தை கொடுப்பேன். స్త్రీ యొక్క సంతోషాన్ని ఇస్తాను. ஏ வாலிபாதி என்னோட பின்னாடி வா. యవనుడా నా వెనుకకు రా. உனக்கு நான் நல்ல சுகத்தை கொடுப்பேன். నేను నీకు మంచి సౌఖ్యాన్ని ఇస్తాను. இந்த காலத்துல எத்தனை யோசபமாரங்கள் இருக்க சொல்லுங்க. ఈ కాలంలో ఎంత మంది యోసేపులు ఉన్నారో చెప్పండి. எத்தனை பெந்தகோஸ்தில் இந்த மாதிரி யோசபமாரங்கள் இருக்கு. ఎంత మంది పెంతుకోస్తు అనుభవంలో ఈ యోసేపులు ఉన్నారు. எத்தனை ஊழியக்காரங்கள் இந்த மாதிரி யோசபமாரங்கள் இருக்கு. ఎంత మంది సేవకులు ఈ యోసేపు వలె ఉన్నారు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. அவன் உலகத்துக்கு கீழ்ப்படவில்லை. ఆయన లోకానికి అతడు లోబడలేదు. அந்த வாக்குத்தத்தத்தை அவன் கேட்கவில்லை. ఆ వాగ్దానాన్ని
అతడు వినలేదు. உலகத்தின் வாக்குதத்தம், లోక వాగ్దానము, பாவ சுகத்தின் வாக்குதத்தம், పాప సుఖము యొక్క వాగ్దానము, சரீர சுகத்தின் வாக்குதத்தம், శరీర సుఖమును గూర్చిన వాగ్దానము, உலகத்தின் இன்பங்களின் வாக்குதத்தம். లోక ఇచ్చలను గూర్చిన వాగ్దానము. யோசேப்பு என்ன செய்தது? యోసేపు ఏం చేశాడు? அவன் அதை விட்டுட்டு ஓடினது. అతడు ఆ యొక్క వస్త్రమును విడిచి పరిగెత్తాడు. அதுதான் அப்போஸ்தலனாகிய பவுல் சொல்லுகிறது. అదే అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. நீயோ தேவனுடைய வாலிபனே, ఇదిగో దేవుని యొక్క యవనుడా, நீ இந்த யௌவன மோகத்தை விட்டு ஓடு. ఇదిగో ఈ యవనేచ్ఛల నుండి పారిపో. இந்த பாவ ஜீவத்தை விட்டு நீ ஓடு. ఈ పాప జీవితమును విడిచి పరిగెత్తు. இந்த பிம்பம் என்னத்தை காட்டுகிறது? ఈ బ్రహ్మాండమైన బొమ్మ దేని చూపెడుతూ ఉంది? உலகம் உனக்கு கொடுக்கக்கூடிய அந்த பிரகாசிக்கிற வாக்குதத்தங்கள், లోకము నీకు ఇచ్చేటటువంటి ప్రకాశించబడే వాగ్దానము. நம்ம மத்தியத்தில் எத்தனை யோசப்பு மாரங்கள் இருக்கு? మన మధ్యలో ఎంతమంది యోసేపులు ఉన్నారు? நம்ம வாலிபன்ல எத்தனை யோசப்பு மாரங்கள் இருக்கு? మన యవనస్తుల్లో ఎంతమంది యోసేపులు ఉన్నారు? தேவனுக்காக ஜீவிக்கிறவர், దేవుని కొరకు జీవించేవారు, உலகத்தின் வாக்குதத்தத்தில் வீழாத பரிசுத்தவாகங்கள். ఇదిగో లోక సంబంధమైన వాగ్దానములు వద్దని చెప్పే పరిశుద్ధులు. ஒரு கையை தூக்கி அலையில சொல்ல முடியுமா? అట్టి వారు ఒకసారి చేతులైతే హల్లెలూయా చెప్పగలరా? எல்லாம் கையெல்லாம் விழுந்து போயாச்சா? అందరి చేతులు పడిపోయాయా? கையெல்லாம் விழுந்து போயாச்சா? ఆ చేతులు పడిపోయాయా? என்ன தானியேல் ஐயாட கையெல்லாம் விழுந்து போயாச்சா? దానియేలు పాస్టర్ గారి కై పడిపోయిందేంటి? கையெல்லாம் தூக்கி அலையில சொல்ல முடியுமா? కై చేయొచ్చు ఒకసారి హల్లెలూయా చెప్తా. ஹல்லேலூயா. హల్లెలూయా. என்னோட அலையில தான் கேக்குது. இதெல்லாம் என்ன சாப்பாடு உபவாசம் பண்ணிட்டீங்க? మా యొక్క హల్లెలూయా వినబడుతుంది కానీ వీళ్ళందరూ తినకుండా என்ன ఉపవాసం ఉన్నారు. பாஸ்டர்மார்கள் சும்மா உட்கார்ந்து அலையில சொல்லப்பா. ஹல்லேலூயா. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. இந்த பிம்பம் என்னத்தை காட்டுகிறது? ఈ బొమ్మ దేన్ని చూపెడుతూ ఉంది? அது பிரகாசிச்சுட்டே இருக்கு. అది ప్రకాశవంతముగా ఉంది. உலகம் உன்னுடைய மேல் வாக்குத்தத்தத்தை கொடுத்து பிரகாசிச்சுட்டே இருக்கு. ఇదిగో లోకము నీకు ఇచ్చే వాగ్దానములను బట్టి ప్రకాశింపజేయాలనుకుంటాది. அப்ரஹாம் கிட்ட இந்த வாக்குத்தத்தம் கொண்டு இந்த உலகம் வந்ததா? అబ్రహాము దగ్గరికి ఈ వాగ్దానం పట్టుకుని ఈ లోకం వచ్చిందండి. அப்ரஹாம் கிட்ட అబ్రహాం దగ్గరికి என்ன? அப்ரஹாமுக்கு பெண்ணை காட்டவில்லை, అబ్రహాం గారికి అయితే అమ్మాయిని చూపించలేదు, மற்றும் బంగారం காட்டவில்லை, బంగారాన్ని చూపించలేదు. என்ன? இந்த உலகத்தின் தர சம்பத்து, ఈ లోక సంపదను చూపించింది. ఉల్పత్తి పుస్తకం ఆది కాండము 14వ అధికారం 14వ అధ్యాయము 21 முதல் 23 வரை உள்ள வசனங்கள். 21 మొదలుకొని 23 వచనాల వరకు சீக்கிரம் படிங்க. సొదొమరాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకునమని అబ్రహాముతో చెప్పగా, అబ్రాము నేను అబ్రహామును ధనవంతునిగా చేసిదినని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను ఈ వాటిలో ఏదైనను తీసుకునని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతులను దేవుడినైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. இந்த உலகம் உனக்கு பெரிய வாக்குத்தத்தம் கொடுக்க போகிறது. ఈ లోకము నీకు గొప్ప వాగ్దానం ఇవ్వబోతుంది. உனக்கு బంగారం கொடுக்க போகிறது. నీకు బంగారం ఇస్తానంటది. வெண்டி బంగారం கொடுக்க போகிறது. వెండి బంగారాన్ని ఇస్తానంటది. ధన సంపత్తు கொடுக்க போகிறது. ధన సంపదని ఇస్తానంటది. అబ్రహాము கிட்ட வந்தது. అబ్రహాము దగ్గరికి వచ్చింది. எல்லா ధన సంపత్తుని எடுத்துக்கொள்ளுங்க. ఇదిగో సమస్త ధన సంపద నీకు ఇస్తానంటూ ఉంది. అబ్రహాం என்ன சொன்னது? అబ్రహాం ఏం చెప్పాడు? மெசொப்பொட்டாமியில் இருக்கும்போது, నేను మెసొపొతామియాలో ఉన్నప్పుడు, ஆரானில் வருந்ததிന് முன்பே, ఇదిగో హారానుకు రాకమునుపు, மெசொப்பொட்டாமியில் இருக்கும்போது, నేను మెసొపొతామియాలో ఉన్నప్పుడు, తేజోమయనాయ దేవునికి ప్రత్యక్షనాయా, ఇదిగో వెలుగైనటువంటి దేవుడు నాకు ప్రత్యక్షమయ్యి, వెలుగులే ప్రకాశించిన దేవ, ఇదిగో వెలుగులో ప్రకాశించేటటువంటి దేవుడు, సూర్యుని కవించే ప్రకాశముள்ள దేవ, సూర్యుని మించినటువంటి ప్రకాశము కలిగిన దేవుడు, తాను మాత్రం అమర్త్యతయుள்ளவன், తాను ఒక్కడే అమరత్వములో వసించేవాడు, அடுத்து கூடாத வெளிச்சத்தில் வசிக்கிறவர், ఎవరు వసింపరానిటువంటి అమరత్వపు వెలుగులో, மனுஷராரின் காணாதவன், మనుషులెవరు చూడలేనటువంటి వెలుగులో, ஒரு மனுஷன் பார்க்காதவன், ఒక్క మనుష్యుడు కూడా చూడలేనటువంటి వెలుగులో, மனுஷ திருஷ்டியால் பார்க்க கூடாதவன், అది మనుష్యుని దృష్టి వలన చూడలేనటువంటి వెలుగు. அதுதான் சுரேஷ் பாடியது. అదే సురేష్ పాడాడు. எந்த பாடியது? ఏం పాడాడు? సమీపించుడే
తేజస్సులో నివసించు నివసించునా యేసయ్యా. என்னப்பா சும்மா கரண்ட் போய் மாதிரி பாட்டு பாடுது దేవునికి మహిమే తొందర సమీపించని తేజస్సులో నివసించునా యేసయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. போதும் போதும் இப்படி இப்படி போதும் அப்புறம் தேவனுக்கு மகிமை దేవునికి మహిమ. இப்படி தூக்கத்தில் எழும்பி நிற்கிற மாதிரி நீங்க பாட்டு பாடிட்டே இருந்தாலே எப்படி முக தரிசனம் கிடைக்கும் உங்களுக்கு? ఇలా పాట పాడితే నిద్రలోంచి లేచినట్లుంటే ఎప్పుడు కలుగుతుంది ముఖ దర్శనం? அடுத்து கூட வெளிச்சத்தில் வசிக்கிற தேவன், ఇదిగో సమీపింపరాని తేజస్సులో నివసించే దేవుడు. அந்த தேவனுடைய தரிசனம் எனக்கு கிடைச்சது. ఆ యొక్క దేవుని దర్శనం నాకు దొరికింది. அந்த தேவன் எனக்கு போதும், ఆ దేవుడు నాకు చాలు, அவன் எனக்கு போதுமே, ఆయన నాకు చాలు, இயேசு எனக்கு போதும், యేసు నాకు చాలు, தேவன் எனக்கு போதும். దేవుడు నాకు చాలు. இந்த உலகத்தின் வாக்குத்தத்தம் எனக்கு வேண்டாம், ఈ లోకపు వాగ్దానం నాకు అవసరం లేదు. இந்த உலகத்தின் தரம் எனக்கு வேண்டாம், ఈ లోక ధనము నాకు వద్దు. இந்த உலகத்தின் பங்காரம் எனக்கு ఈ வேண்டாம். లోక బంగారము నాకు వద్దు. அந்த தேவன், ఆ యొక్క దేవుడు, அந்த மகிமையில் வாசம் பண்ணுகிற ఆ தேவன் మహిమలో నివసించే దేవుడు எனக்கு எல்லாவற்றையும் கொடுத்திருக்க. నాకు సమస్తమును ఇచ్చి ఉన్నాడు. என்னுடைய ஜீவன பக்திக்கு ஏற்றதான எல்லாவும் கொடுத்திருக்க. నా జీవమునకు భక్తికి కావలసిన సమస్తాన్ని ఆయన నాకు ఇచ్చాడు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. எத்தனை பேர் அபிரகாமை போல சொல்ல முடியும்? ఎంతమంది అబ్రహాము వలె చెప్పగలరు? உலகம் உனக்கு வாக்குத்தத்தம் கொடுக்க போகிறது. ఇదిగో లోకమునికి వాగ్దానం ఇవ్వాలనుకుంటూ ఉంది. உனக்கு நான் முன்னே பிரகாசிக்க பண்ணுவேன். నేను నిన్ను ప్రకాశిస్తాను, ప్రకాశింపజేస్తాను I అంటాడు. will brighten you, I will brighten you. నేను నిన్ను ప్రకాశింపజేస్తాను అంటది. உனக்கு எல்லாம் கொடுக்க போகிறது. నీకంతా నేను ఇస్తానంటది. உன்னை நான் பில்கேட் போல ஆக்க போகிறது. నేను నిన్ను బిల్ గేట్స్ మాదిరి మార్చేస్తానని எல்லாம் చెప్తాడు. உனக்கு நான் கொடுக்க போகிறது. సమస్తాన్ని నేను నీకు ఇస్తానంటది. இந்த உலகத்தினுடைய தனம் என்ன பிரியமானவரே? ఈ లోకపు ధనము ఏమిటి ప్రియులారా? பாம்பேல ஒரு பெரிய பணக்காரன் இருக்கு. బొంబాయిలో ఒక పెద్ద డబ్బు కలిగిన వ్యక్తి ఉన్నాడు. உங்களுக்கு தெரியுமா இந்த ரிலையன்ஸ் ஓனரை கேட்டிருக்கியா? మీకు తెలుసా? రిలయన్స్ ఓనర్ గారు మీకు తెలుసా? విన్నారా? இப்ப இந்தியாவிலே பெரிய தனவான் தான் முகேஷ் அம்பானி. ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో ఉన్న బహు సంపద కలిగిన వ్యక్తి ముఖేష్ అంబానీ. அவருக்கு பிதாவு இருந்தது. ఆయన గారికి తండ్రి ఉన్నాడు. அவர் தான் திருபாய் அம்பானி. ఆయన పేరే ధీరుభాయ్ అంబానీ. எல்லாரும் என்ன கவனிங்க. అందరూ కూడా నన్ను గమనించండి. இன்னைக்கு ஒரு 18 வருஷம் முன்னாடி ఇప్పుడున్న పరిస్థితికి ఒక 18 సంవత్సరాలకు మునుపు அவருக்கு இந்த బొంబాయిలో ఆయనకు బొంబాయిలో கப்பரேட் అని சொன்ன இடத்துல கப்பரேட் కప్పరేడ్ అనేటటువంటి స్థలములో சமுத்திர முகமாய் ఇదిగో సముద్రానికి దగ్గర பெரிய ஒரு 20 ఫ్లోర్ బిల్డింగ్ இருக்கு. ఒక పెద్ద 24 అంతస్తుల బిల్డింగ్ ఉండేది. సాయంత్రం அவரும் అతడు அவரோட மனைவி ఆయన భార్య அவரோட மனைவிக்கு பேரு தான் கோகிலா பென். ఆమె గారి పేరే కోకిలా బెన్ అంట. கோகிலா பென் కోకిలా బెన్. அவர மனைவி ఆయన యొక్క భార్య அந்த அவர பேரம்பிள்ளங்கள் ఆయన వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ మనవళ్ళు మనవరాలు, பேரம்பிள்ளங்கள் మనవళ్ళు మనవరాలు. தேவனுக்கு மகிமை. మా దేవునికి మహిమ. அந்த டெரஸில் அப்படியே உலாவிட்டு இருக்கும் போது ఆ మేడ మీద మిద్దె మీద అలాగ తిరుగుతూ ఉన్నప్పుడు సాయంత్ర సమయத்திலே సాయంకాలపు వేళ கடலுக்கு அபிமுகமாய் ఇదిగో ఆ యొక్క సముద్రమునకు ముఖముగా தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. இங்க எல்லாரும் என்ன பாருங்க. అందరూ కూడా నన్ను గమనించండి. அப்ப அந்த ஆளுக்கு அவரோட சம்பத்து 1 லட்சம் கோடி. అప్పుడు ఆయన గారి యొక్క సంపద 1 లక్ష కోట్లు. இப்போ முகேஷ் அம்பானிக்கு 17 லட்சம் கோடிகள் சொத்து இருக்கு. ఇప్పుడు ముఖేష్ అంబానీకి 17 లక్షల కోట్లు ఉందట. அப்ப இந்த திருபாய் அம்பானிக்கு 1 லட்சம் கோடியோட சம்பத்து. అప్పుడు ధీరుభాయ్ అంబానీకి 1
ఒక 1,00,000 కోట్లు ఉన్నాయట. அவர் அப்படி தலையில கை வச்சுட்டு అప్పుడు అతడు తల మీద చెయ్యి పెట్టి என்னோட தலை இப்படியே பிடிச்சது. నా తల అని ఇట్లా గట్టిగా పట్టుకున్నాడట. அவரோட மனைவி ஓடி வந்தது. ఆ యొక్క భార్య పరిగెత్తుకుని వచ్చింది, அவரை பிடிச்சது. అతను పట్టుకుంది. அவர் என்னோட தலான்னு சொல்லி அப்படியே கீழே ஸ்டேர் கேஸ் இறங்கி கீழே போனது. నా తల అని కింద స్టేజ్ కి వెళ్ళిపోయాడు. அவரு ரூம்ல போனது. అతడు రూమ్ లోనికి వెళ్ళి బెడ్ல పడుతது. ఇదిగో బెడ్ మీద పండుకొని అన్కాన్షియస్ ఆయాడు. అతడు స్పృహ కోల్పోయాడు. அதுக்கு போறவ திருப்பி வரவே இல்ல. ఆ తర్వాత ఇప్పుడు కూడా అతను రాలా. బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ అవరు అడ్మిట్ பண்ணது. బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ అతన్ని అడ్మిట్ చేశారట. ఫ్రెంచ్ డాక్టర్స్ వన్నది. ఫ్రెంచ్ డాక్టర్లు వచ్చారు. అమెరికన్ స్పెషలిస్ట్ వన్నది. అమెరికా స్పెషలిస్ట్ వచ్చారు. வெளிநாட்டுல பெரிய ஸ்பெஷலிஸ்ட்கள் எல்லாம் வந்தது. వేరే దేశాల నుంచి ప్రత్యేక నిపుణులు వచ్చారు. 4 நாள் ட்ரீட்மெண்ட் பண்ணியது. 4 దినములు ట్రీట్మెంట్ ఇచ్చారు. கடைசி டாக்டர்ஸ் இப்படி கை காட்டியது. ఆఖరికి డాక్టర్లు ఈ విధంగా చేతులు ఎత్తేశారు. సారీ ഞങ്ങളാൽ ഒന്നും செய்ய முடியாது. వాళ్ళ ఒకటిని చేయలేము. இந்த உலகத்தில் பெரிய ఆளுகளுக்கு సంభవిக்க போகிறது. ఇదే ఈ లోకములో ఉన్న గొప్ప వ్యక్తులకు సంభవింపబోయేది. உலகமுனக்கு பெரிய వాగ్దానం கொடுக்கிறது. లోకము మీకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తుంది. பெரியவனாக்க నేను నిన్ను గొప్పవాడిగా చేస్తాను. ధనవానాక నేను నిన్ను ధనవంతునిగా మారుస్తాను. தேவையானதெல்லாம் నీకు అవసరమైనదెల్లా నేను నీకు ఇస్తాను. అబ్రహాం என்ன சொன்னது? అబ్రహాం ఏం చెప్పాడు? இந்த உலக மனுஷனாரும் என்ன சம்பந்தனாக்க கூடாது. ఈ లోకములో ఉన్న మనుషులెవరూ కూడా నన్ను ధనవంతునిగా చేయకూడదు. உலக வாக்குதத்தம் எனக்கு வேண்டே வேண்டாம். ఈ లోకపు వాగ్దానము వద్దే వద్దు. எனக்கு என்னுடைய தேவன் போதும். నాకు ఈ దేవుడు చాలు. நமக்கு வந்த தேவன் மட்டும் போதும். பிரியமானவரே, మనకు వచ్చిన దేవుడు మాత్రమే చాలు ప్రియులారా. அந்த இயேசு நமக்கு போதும். ఆ యొక్క యేసు మనకు చాలు. அவர் நமக்கு வாக்குதத்தங்களை கொடுத்திருக்கிறது. ఆయన మనకు వాగ్దానములను ఇచ్చి ఉన్నాడు. எப்படி வாக்குதத்தம்? ఎలాంటి వాగ్దానములు? உயிருள்ள வாக்குதத்தங்களை நமக்கு అవి கொடுத்திருக்கிறது. జీవము గల వాగ్దానములు ఉన్నవి. தேவன் நமக்கு கொடுக்கிற வாக்குதத்தம் உயிருள்ள வாக்குதத்தம். దేవుడు మనకిచ్చిన వాగ్దానము జీవము కలిగిన వాగ్దానములై ఉన్నవి. வலகரத்தை தூக்கி ஹல்லேலூயா சொல்ல முடியுமா? మీ కుడి చేతినెత్తి హల్లెలూయా చెప్పగలరా? ஹல்லேலூயா! హల్లెలూయా! இந்த சங்கம் பாடிக்காரங்க கோரி சத்தம் கிடையாது. ఈ సంఘం பாட்டுக்காரங்க இந்த இன்ஸ்ட்ருமெண்ட்ல எவ்வளவோ போடுவாங்க. கரத்தை தூக்கி கையை தூக்கி வாயை திறந்து ஒரு ஹல்லேலூயா போடப்பா, ஆண்டவர் சொர்க்கம் கேட்கட்டும். ஹல்லேலூயா! தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. இந்த தேவ ஞானக்கு எத்தனை பேரோட பேர் சொன்னது? ఎంతమంది పేర్లు నేను கர்த்தரா యేసు, ప్రభు అయిన యేసయ్య, జోసెఫ్, యోసేపు, అబ్రహాం. అబ్రహాం. இன்னொரு ஆளை பற்றி நான் சொல்லுங்க. ఇంకొక వ్యక్తిని గురించి నేను చెప్తాను. இந்த உலகத்தின் ராஜா பெரிய வாக்குதத்தம் கொடுத்தது. ఈ లోకపు రాజు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. దానియేలిன் పుస్తకం దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం ఫస్ట్ చాప్టర్ మొదటి అధ్యాయం దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనத்தை படிங்க முதலாவது. அதுக்கு பிறகு 8వ వచనం படிங்க. 5 మరియు 8 படிங்க. రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టవలనని ఆజ్ఞయించెను. 8వ వచనం కూడా రాజు భుజించి భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని. இந்த உலகத்தின் ராஜா, ఈ లోకపు రాజు, இந்த பொண்ணு, ఈ యొక్క బంగారము ఇల్లావిట నెబుకద్నెజర్, లేదంటే నెబుకద్నెజరు, బాబిలోన్ రాజా, బబులోను రాజు, இந்த எபிராய பாலகருக்கு ఈ హెబ్రీ బాలులకు இந்த உலகத்தின் வாக்குதத்தத்தை ப்ரொவைட் பண்ணுவாங்க. ఈ యొక్క లోక సంబంధమైన వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. இந்த உலக வாக்குதத்தம், ఈ లోక వాగ్దానము என்ன கொடுக்கிறது? ఏం వాగ్దానం ఇస్తా ఉన్నాడు? எல்லாரும் என்ன கவனிங்க. అందరూ నన్ను చూడండి. రాజ వీంగ, రాజ రెడ్ వైన్. ఇదిగో రాజు గారు త్రాగేటటువంటి ద్రాక్షారసము, రెడ్ వైన్. $5,000 ஒரு ரெட் ஸ்பெஷல் ரெட் வைன். அங்க வெளிநாட்டுல ஸ்பெஷல் வைன். ఇదిగో పాశ్చాత్య
పాశ్చాత్య దేశాల్లో $5,000 ఉంటాయి ఒక పెద్ద బాటిల్. அது $5000 சொன்னா எவ்வளோ 50,000 ரூபாய்க்கு மேலே ஆயிடுச்சு. தேவனுக்கு மகிமை. 5,000 అంటే డాలర్లు అంటే 50,000க்கு పైన ఉంటుంది. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. என்னோட அண்ணா அமெரிக்காவில் இருக்கு. నా యొక్క అన్నగారు అమెరికాలో ఉన్నారు. அவர் இப்போ FBI போலீஸ்ல இருந்து ரிட்டையர்மென்ட் ஆயிடுச்சு. ఆయన FBI పోలీసులో రిటైర్మెంట్ అయ్యారు. அவருக்கு అమెరిக்காவில் $5,500 அவருக்கு பென்ஷன் இருக்கு. ఇదిగో ఆయన గారికి $5,500 పెన్షన్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్. நீங்க அதே பண்ணி பாருங்க. இன்டு 100 మీరు దాన్ని ఆ యొక్క 100తో $1 சொன்னா $100 கிட்ட இருக்கு. 90 $100 இருக்கு. ఒక డాలర్ అంటే $90, $100 ఉంది. அப்ப எத்தனை இருக்கு? అప్పుడు ఎంత వస్తుంది? 50 லட்சத்துக்கிட்ட இருக்கு. దగ్గరగా 50 లక్షలు వస్తుంది. దేవునికి మహిమ. దేవునికి మహిమ. పెన్షన్ எவ்வளவு கிட்டுது? ఆయనకు పెన్షన్ ఎంత దొరుకుతుంది? ప్రియమైన దేవుని జనమే, ప్రియమైన దేవుని ప్రజలారా, இந்த నెబుకద్నెజర్ రాజావు, ఈ యొక్క నెబుకద్నెజర్ రాజు இந்த எபிராய బాలகருக்கு, ఈ యొక్క హెబ్రీ పిల్లలకు రాజ వీణు, రాజు యొక్క ద్రాక్షారసం, రాజావింద భక్షణం, రాజు యొక్క భోజనం ఇలవసమాయి కొడుక ఆర్డర్ பண்ணினா, ఇదిగో ఉచితముగా ఇవ్వాలని జీవో పాస్ చేశాడు. ఉలగ రాజావాన పిశాస, ఇదిగో లోక రాజైనటువంటి అపవాది இந்த దుష్ట లోకത്തിന്റെ వాగ్దత్తం, ఈ దుష్ట లోకమైన వాగ్దానము, என்ன சாப்பாடு, ఏంటి என்ன குடிக்க வேணும், ఇదిగో ఏం என்ன తినాలి, புசிக்க வேணும், ఏం తాగాలి, எப்படி ஜீவிக்க வேணும், ఎలా జీవించాలి, எல்லாம் நான் உனக்கு ப்ரொவைட் பண்ணுவேன். అంతా నేను నీకు ఇస్తాను. நம்ம கர்த்தராகிய இயேசு என்ன சொன்னது? మన ప్రభు అయిన యేసయ్య ఏం చెప్పాడు? என்ன புசிப்பேன், என்ன புசிப்பேன், ఏం తినాలి, என்ன குடிப்பேன், ఏం తాగాలి, நீ விசாரப்படக்கூடாது. నువ్వు చింతించకూడదు. ஆகாரத்துக்கால் ஜீவன் பெருசு, ఇదిగో ఆహారము కంటే జీవము గొప్పది కాదా? வஸ்திரத்துக்கால் சரீரம் பெருசு. ఇదిగో వస్త్రము కంటే శరీరము గొప్పది కాదా? முதலாவது அவருடைய ராஜ்யத்தை தேடுங்க, మొదటిగా ఆయన రాజ్యాన్ని వెతకండి, முதலாவது அவருடைய நீதியை தேடுங்க, మొదటిగా ఆయన నీతిని వెతకండి. அதோட இதொക്കെ உனக்கு நான் தருவேன். దానితో కూడా నేను మీకు వీటిని ఇస్తాను. ராஜாவின் வாக்குத்தத்தம் எனக்கு வேண்டாம். రాజు యొక్క ఈ లోక రాజు యొక్క వాగ్దానం మనకొద్దు. இந்த தானியேல் யாரு? ఈ దానియేలు ఎవరు? அவன் தேவனுடைய மனுஷன். అతడు దేవుని మనుష్యుడు. He was the beloved of God. అతడు దేవుని యందు విశ్వాసము గలవాడు. அப்படி இல்ல பிரியமானவர். దేవునికి ప్రియమైనటువంటి వాడు. நாங்கள் சின்ன வயசுல பாஸ்டர்ஸ் சொல்லுவாங்க எங்களுடைய சர்ச்சில். నా యొక్క చిన్న వయసులో మా చర్చిలో పాస్టర్లు చెప్పేవారు, డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ప్రియమైన దేవుని పిల్లங்களே, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి మహిమే, దేవునికి మహిమ. നമ്മുടെ దేవుడు നമുക്ക് എല്ലാം കൊടുക്കുന്നത്. మన ప్రభు అయిన యేసయ్య మనకు సమస్తాన్ని ఇస్తాడు. దేవునికి మహిమే, దేవునికి మహిమ. దానియేలు ఆరే? ఈ దానియేలు ఎవరు? அவன் தேவனுக்கு பிரியமானவன். అతడు దేవునికి ప్రియమైనటువంటి వాడు. ప్రియ పురుషనాன దానియేలు, ఇదిగో బహుప్రియుడైన దానియేలు, அவன் ஒரு வாலிபன். అతడు ఒక యవ్వనుడు. இந்த உலக ராஜாவா, ఈ లోక రాజు, இந்த ఉలగం, ఈ లోకము, இந்த బింబం, ఈ యొక్క బ్రహ్మాండమైన బొమ్మ వాగ్దత్తం உனக்கு கொடுக்க போகிறது. గొప్ప వాగ్దానం నీకు நீ ఇవ్వబోతుంది. தானிయేలు போல தேவனுக்கு பிரியமானவனா, నువ్వు దానియేలు వలె దేవునికి ప్రియమైన వానివా, ஆவிக்குரியவனா, నువ్వు ఆత్మ సంబంధివా. எனக்கு இந்த உலகம் வேண்டாம், ఈ లోకము నాకొద్దు, எந்த தேவன் எனக்கு போதும், ఆ దేవుడు నాకు చాలు. ராஜ போஜனம் எனக்கு வேண்டாம், రాజు భోజనం నాకొద్దు, ராஜாவின் வீண் எனக்கு வேண்டாம், రాజు యొక్క ద్రాక్షారసం నాకొద్దు. எனக்கு தேவையானது தேவன் எனக்கு கொடுக்கிறது. నాకు అవసరమైనది దేవుడు నాకు ఇస్తాడు. அல்லேலூயா, హల్లెలూయా. ஒரு அல்லேலூயா சொல்லுங்க, நல்ல அல்லேலூயா. చెప్పండి, హల్లెలూయా. தேவனுடைய ஜனங்கள், దేవుని ప్రజలు, தேவனுடைய பிரியமானவர். దేవుని ప్రియులు. உங்களை யாரும் தேவனுக்கு பிரியமானவர் கிடையாதா? వీళ్ళు ఎవరు కూడా దేవునికి ప్రియులు కారా? யாருக்கு பிரியமானவர்? మరి ఎవరికి ప్రియులు? மனைவிக்கா? భార్యక? அந்த பையன் எங்க போனதோ தெரியாது. కుమారునిక? யாருக்கு நீங்க பிரியமானவர்? ఎవరికి నువ్వు ప్రియమైన அதோ వాడివి? இந்த தேவனுக்கு பிரியமானவரா? ఇదిగో లేదా నువ్వు దేవునికి ప్రియమైన వాడివా? இங்க எத்தனை பேர் சொல்ல முடியும்? ఇక్కడ ఎంతమంది நான் చెప్పగలరు? என்னுடைய தேவனுக்கு பிரியமானவர். నేను నా దేవునికి ప్రియమైనటువంటి వాడను. உலக ராஜாவான பிசாசே, లోక రాజైన పిశాచి అపవాదే, என்னுடைய வாக்குத்தத்தம் எனக்கு வேண்டாம். వాగ్దానం నాకొద్దు. யாரும் தானிయేலை போல தேவனுக்கு பிரியமானவர். నేను దానియేలు వలె దేవునికి ప్రియమైన వాడను. அல்லேலூயா.
మహిమే. దేవునికి మహిమ. ఇన్ని వరాలు ఇరికి ఇంకా ఇంకో ఆయన ఉన్నాడు. ఇన్ని వరాలు ఇరికి ఇంకొక ఆయన ఉన్నాడు. సమయం కొంచెం ಜಾಸ್ತಿ ಆಯ್ತು. సమయం కొంచెం ఎక్కువ అవుతుంది, అయినా పర్వాలేదు. 10 மணிയൊന്നും ಆಗವಲ್ಲ, ಇನ್ನು நிறைய ಇರಿಗೆ ಸಮಯ. దేవునికి మహిమే. పదవలేదు, ఇంకా టైం ఉంది. మోషే పற்றி படிக்கும்போது మోషేను గురించి మనం చదువుచు ఎబ్రాయ నిరూపం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయത്തിന്റെ 11వ అధ్యాయము അതിന്റെ 24-25 వచనం പഠിക്കുമ്പോൾ 24-25 వచనాలు చదువుకుంటే ఎన్నంగ ఎഴുதிയിരിക്കെ అక్కడ ఏమి రాయబడి ఉంది? పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోహు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవునికి మహిమ. దేవునికి మహిమ. ఎన్న వాగ్దత్తం మోసకి కొడుతుంది. ఏం వాగ్దానం మోషేకి ఇవ్వబడింది? మోస విశ్వాసത്തിൽ വളർന്നത്. మోషే విశ్వాసములో పెరిగాడు. என்ன பாட்டுக்காரங்கள சகோதரங்களே, தம்பிமாரங்கள பிள்ளைங்க, என்னோட பிள்ளைங்கள் மாதிரி தான். என்ன மோச விசுவாசத்தில் வளர்ந்து அதுக்கு கருத்து என்ன? ఇదిగో మోషే విశ్వాసములో ఎదిగాడు, దానికి అర్థం ఏంటి? என்னோட பாஸ்டர் చెప్పండి. మోస విశ్వాసத்தில் வளர்ந்து அது கருத்து என்ன? మోషే విశ్వాసములో ఎదిగాడు, దానికి అర్థం ఏంటి? நீ சொல்ல விஜயகுமார். விசுவாசத்தை அப்படி சொல்லாதப்பா, நீ ஒரு பாஸ்டர். தேவனுக்கு மகிமை. மோச விசுவாசத்தில் வளர்ந்தது. మోషే విశ్వాసములో పెరిగాడు. దేవునిలో വളർന്നത്. అతడు దేవునిలో ఎదిగిన వాడు. దేవుని నమ్మికలో വളർന്നത്. అతడు దేవుని యొక్క నిరీక్షణలో పెరిగాడు. దేవుని അറിവിൽ വളർന്നത്. దేవుని యొక్క తెలివిలో ఎదిగాడు. దేవుని ఆశ్రయത്തിൽ വളർന്നത്. దేవుని ఆశ్రయించుటలో ఎదిగాడు. அந்த దేవుని జ్ఞానത്തിൽ വളർന്നത്. ఆయన దేవుని యొక్క జ్ఞానములో ఎదిగాడు. అది நான் బైబిల్ எழுதியிருக்கேன். అదే బైబిల్లో రాయబడి ఉంది. మోస విశ్వాసத்தில் பெரியவனாய். ఇదిగో మోషే విశ్వాసములో వృద్ధి నొందెను. విశ్వాసం ఎంగేది வருகிறது? విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? ఉలగത്തിൽ வருகிறதா? లోకం నుండి వస్తుందా? సంగమాడిది வருகிறதா? సంఘంలో నుండి వస్తుందా? తెలంగాణది வருகிறதா? తెలంగాణ నుండి వస్తుందా? విశ్వాసం ఎంగేది வருகிறது? విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసం వారిల్ నుండి வருகிறது. ఇదిగో విశ్వాసం పై నుండి వస్తుంది. మనం బైబిల్ படிக்கிறது. అదే మనం బైబిల్లో చదువుచూ ఉన్నాం. విశ్వాసത്തിന് నాయకుని పూర్తి వర్తిగరువారు యేసువే పారు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూడు. యేసు ఎంగేది వந்தது? యేసు ఎక్కడి నుంచి వచ్చాడు? ఉలగത്തിൽ నుండి వந்தవనా? లోకము నుండి వచ్చాడా? వానத்தில் నుండి వந்தవన్. ఆయన పై నుండి వచ్చిన వాడు. సియోనిల్ నుండి వந்தవన్. ఆయన సియోనులో నుండి వచ్చిన వాడు. విశ్వాసం ఎంగేది வருகிறது? అందువలన విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? సియోను దేవ బలభాగത്തിൽ నుండి విశ్వాసం అది வருகிறது. సియోనులో దేవుని కుడి పార్శ్వము నుండి వచ్చినదే విశ్వాసము. అంత విశ్వాసం ఉన్న உள்ளத்தில் வரும்போது, ఆ యొక్క విశ్వాసము నీ హృదయములోనికి వచ్చినప్పుడు, సియోనుకు உள்ளத்தில் வருவா. సియోను నీ హృదయములోనికి వచ్చును. தேவனுடைய உள்ளத்தில் வருவா. దేవుడు నీ హృదయములోనికి వచ్చును. தேவ தைரியமுடைய உள்ளத்தில் வருவா. దేవుని యొక్క ధైర్యము నీ హృదయములోనికి వచ్చును. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. அப்ப நீ யாரோடு சேர்ந்து யாத்திரை செய்வாரு? అప్పుడు నువ్వు ఎవరితో చేరి యాత్రను நீ చేయబోతున్నావు? இயேசுவோடு சேர்ந்து யாத்திரை செய்வா. నువ్వు యేసుతో కలిసి ప్రయాణం చేయబోతున్నావు. இயேசுவை பார்த்து யாத்திரை செய்வா. యేసుని చూసి ప్రయాణం చేస్తూ ఉన్నావు. the finisher of our faith. విశ్వాసத்தின் తోకిరవరు முடிக்கிறவருமாறு இயேசு. ఇదిగో విశ్వాసమునకు ఆదియు అంతమునై ఉన్నటువంటి యేసు. அவன் విశ్వాసத்தில் വളർന്നപ്പോൾ, ఆయన విశ్వాసములో ఎదిగినప్పుడు మోషే அவன் என்ன செய்தது? అతడు ఏం చేశాడు? పాపం கொடுக்கிற తాత్కాలిక సుఖభోగத்தை కాలం, ఇదిగో పాపం ఇచ్చేటటువంటి తాత్కాలికమైన సుఖభోగముల కంటే పాపం మొదలాவது பெரிய సుఖం கொடுக்கும். పాపం అనేది మొదట చాలా సంతోషమిస్తుంది. கடைசியில் மரணம் கொடுக்கும். చివరికి అది మరణాన్ని తెచ్చి పెడతాది. அது தற்கொலை தான் கொடுக்கும். అది ఆఖరికి సూసైడ్, ఆత్మహత్యన చేస్తుంది. பாபம் சமாதானம் கெடுத்துவாங்க. పాపం అనేది సమాధానాన్ని తొలగిస్తుంది. முதலாவது ரொம்ப చాక్లెట్ மாதிரி స్వీట్. మొదటిగా అది చాలా మంచి చాక్లెట్ వలె స్వీట్ గా ఉంటుంది. 2 నిమిషం தான் அந்த చాక్లెట్ மாதிரி பாவம் ஸ்வீட். ఇదిగో 2 నిమిషమే ఆ చాక్లెట్ స్వీట్. பின்ன ராத்திரி முழுவதும் தூக்கம் இல்லாத படுத்துட்டு రాత్రంతా కూడా ఇక చాక్లెట్ తిని షుగర్ పెరిగిపోతుంది.
மனுஷனுக்கு சமாதானம் கிடைக்குமா? పాపం చేసే మనిషికి సమాధానం దొరుకుతుందా? சமாதானமாய் தூங்குவான். అతను సమాధానంగా నిద్రపోతాడా? மோச விசுவாசத்தில் வளர்ந்தப்போ, మోషే విశ్వాసములో ఎదిగినప్పుడు பாவம் கொடுக்கிற தாற்காலிக சுகத்தை காணும் ఇదిగో పాపం ఇచ్చే తాత్కాలికమైన ఆ సంతోషం, అల్ప సంతోషం కంటే தேவஜனங்களோடு கூட பாடுபடுகிறது அவன் தெரிந்தெடுத்தான். దేవుని జనములతో కూడా దుఃఖం అనుభవించుటే, శ్రమ అనుభవించుటే మేలని యోచించాడట. தேவன் தன்னுடைய ஜனத்தில பாடுகள் வச்சிருக்க, దేవుడు తన జనములకు శ్రమలు ఇచ్చాడు, நிந்தகள் வச்சிருக்க, నిందలను ఉంచాడు, அவமானங்கள் வச்சிருக்க, అవమానాలను ఉంచాడు, பட்டினி வச்சிருக்க, ఇదిగో ఆకలిని ఉంచాడు, நட்டதை வச்சிருக்க, ఇదిగో వస్త్రహీనతను ఉంచాడు, ஆபத்து வச்சிருக்க, ఆపదలను పెట్టాడు, வாழ் வச்சிருக்க, ఇదిగో తోకగా வாழ் தல்வார், ఇదిగో ఖడ్గమును ఇచ్చాడు. இதெல்லாம் தேவனுடைய ஜனத்தில வச்சிருக்க. ఇదంతా కూడా దేవుని జనములకు ఇచ్చాడు. பாவ சுகம் வேண்டாம், పాపము సంతోషము వద్దు. தேவ ஜனங்களோடு கூட பாடுபடுவதை தெரிந்து கொண்டான். ఇదిగో దేవుని జనములతో శ్రమ పడుటయే తెలుసుకొందము. பரமோன்ற புத்திரியுடைய மகள் என்று விളിக்கப்படுவது வேண்டாம் சொன்னதா? ఫరో యొక్క కుమార్తె కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. இந்த உலக ராஜாவினுடைய மகன் என்ற ஸ்தானம் வேண்டாம். ఈ లోక రాజు యొక్క కుమారుడు అనే స్థానం నాకు వద్దు. இந்த உலகத்தின் அதிபதி யாரு? ఈ లోక అధిపతి ఎవడు? அது பிசாசு. అది అపవాది. உனக்கு பிசாசின் மகனாய் இருக்கணுமா? నీవు పిశాచి యొక్క కుమారునిగా ఉండాలా? எத்தனை பேருக்கு பிசாசின் மகனாய் இருக்கணும்? கையை தூக்குங்க. ఎంతమందికి సైతాన్ పిల్లల్లో ఉండాలనుకున్నారో చేయొద్దండి. இப்ப ஆரம்பிச்சு கையை தூக்க மாட்டேன். ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నారు. என்ன தம்பி, பிசாசின் மகனாய் இருக்கணும்னு விருப்பப்படுகிற கையை தூக்குங்க. ఇదిగో అపవాది యొక్క పిల్లలుగా ఉండాలనుకున్న వాళ్ళు చేయొద్దండి. பிசாசுடைய மகனாய் இருக்க விருப்பப்படுகிற கையை தூக்குங்க. అపవాది యొక్క కుమారునిగా ఉండాలని ఇష్టపడేవాడు చేయొద్దండి. பிசாசின் மகனாய் இருக்கணுமெങ്കിൽ ఇదిగో పిశాచి యొక్క కుమారుడిగా மோசே ஃபாரோவினுடைய மகன் என்று விളിக்கப்பட விருப்பப்படவில்லை. మోషే ఫరో యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలా. ஃபாரோ ஆறு? ఫరో ఎవడు? இந்த உலகத்தின் தேவன், ఈ లోకపు యొక్క దేవుడు, இந்த உலகத்தின் ராஜாவு, ఈ లోకము యొక్క రాజు, இந்த உலகத்தின் அதிபதி, ఈ లోక అధిపతి அது பிசாசுதான். అదే సాతాను. அவனுடைய தகப்பன் கிடையாது, అతడు తండ్రి కాడు, அது உன்னுடைய ராஜா கிடையாது. అది నీ రాజు కాకూడదు. தேவன்தான் நம்முடைய தகப்பன், దేవుడే మన తండ్రి, இயேசுதான் நம்முடைய தகப்பன். యేసే మన తండ్రి. அல்லேலூயா. హల్లెలూయా. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. என்ன எழுதியிருக்க? ఏం రాయబడి ఉంది? பரவோன்ற மகளுடைய மகன் என்று விളിக்கப்படுகிற நிரசிச்சு. ఫరో యొక్క కుమార్తె కుమారుడు అనిపించుకొనుటకు ఇష్టపడలేదు. మూడవదిగా மிஸ்ரேமினுடைய நிச்சேபத்தை கால், అతడు ఐగుప్తులో నుండి நிச்சேப சம்பத்தை கால், ఇదిగో ఐగుప్తు ధనము కంటే, ஐஜிப்திய சம்பத் என்ன? ఐగుప్తు యొక్క ధనం ఏంటి? உலகத்தின் சம்பத்து, లోక సంపద, பாப சம்பத்து, పాప సంపద, அழிஞ்சு போகின்ற சம்பத்து, నశించిపోయే సంపద, கொஞ்சம் நேரத்துக்குள்ள சம்பத்து, కొంచెము కాలం ఉండే సంపద, பிசாசு கொடுக்கிற சம்பத்து, సాతాను ఇచ్చే సంపద. உலகத்தின் சம்பத்தை காலிலும் ఈ లోక సంపద కంటే தேவஜனங்களோடு கூட பாடுபடுகிறது தெரிந்து கொண்டா. ఇదిగో దేవ జనములతో కూడా అతడు శ్రమ పడుటని ఎరిగి ఉన్నాడు. உலகத்தின் வாக்குத்தத்தத்தை நிரசிச்சா. ఇదిగో మోషే లోక సంబంధమైన వాగ్దానాలను తృణీకరించాడు. லூக்கு 4:5 வசனம் படிக்கும் போது, లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనాన్ని இந்த చదువుకుంటే, உலகத்தின் மகிமை எல்லாம் பிசாசு க்ஷண நேரம் கொண்டு இயேசுவை காட்டியது. ఇదిగో ఈ లోక మహిమనంతటిని కూడా ఈ యొక్క అపవాది ఒక్క క్షణములోనే ప్రభువుకు చూపించాడు. இன்ன ட்ரிங்லிங் ஆஃப் an eye देखो ஒரு க்ஷண நேரம் ஒரு செகண்ட் கொண்டு காட்டி கொடுத்தது. ఒక్క కంటి రెప్ప కాలం ఏమైపోలేదు, இமைப்பொழுது ఏమైపోలేదు. ఒక కంటి రెప్ప కాలం. இந்த ட்ரிங்லிங் ஆஃப் an eye మీ కంటి రెప్ప ఎంతసేపు వేసి తీస్తారో అంతకాలం. அந்த சமயத்துக்குள்ள இந்த உலக மகிமைகளை காட்டி கொடுத்தது. ఆ యొక్క సమయంలోనే లోక మహిమ అంతా ఫుల్ నెట్వర్క్ என்னோட மகனை எல்லாம் உனக்காக, ఇదిగో
నా కుమారుడే ఇదంతా నీకే. பிசாசு பெரிய வாக்குத்தத்தமாய் நம்ம தானியேலு கிட்ட வருவாங்க. ఇదిగో సాతాను గొప్ప వాగ్దానంతో దానియేలు గారి దగ్గరికి వస్తాది. அந்த வாக்குத்தத்தம் உங்ககிட்ட வந்தால் ఆ యొక్క వాగ్దానం నీ దగ్గరికి వస్తే உங்களோட சமாதானம் போயிடும். నీ సమాధానం పోద్ది, தூக்கம் வர மாட்டேன், నిద్ర రాదు, அழுதுட்டே இருக்கும், ఏడుస్తానే ఉంటాం, முகத்தை பார்த்தால் ரொம்ப பயமா இருக்கும், ముఖం చూస్తే చాలా భయపడతాం. தேவ கிருபை வர வேணும், దేవుని కృప మీ మీద தேவ రావాలి, மகிமை வர வேணும், దేవుని మహిమ రావాలి. தேவனுடைய முன்பு எனக்கு வேண்டாம், ఇదిగో అపవాది నువ్వు నాకు వద్దు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. இன்னும் என்ன பார்க்கிறதுக்காக நமக்கு மனசு வேணும், ఇదిగో ఆ తర్వాత మనం దేన్ని చూడటానికి మనకు మనసు రావాలి. என்ன பார்க்க வேணும், ఏం చూడాలి? 27 సంగీతం 27వ కీర్తన 27 సంగీతం 27వ కీర్తన. இந்த வசனம் வாசிச்சுட்டு நான் முடிக்க போகிறேன். ఈ వాక్యాన్ని నేను చదివించి ముగించేస్తాను. நம்ம ஆட்கள் கொஞ்சம் கன்ஃபியூஷன் மாதிரி, ఇది మన జనులంతా కూడా కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటారు. உள்ளத்துல உள்ள ஒரு யுத்தம் மாதிரி, లోనంతా కూడా ఒక యుద్ధం ఉంటుంది. உலகம் வேணுமா தேவன் வேணுமா, அந்த யுத்தம். లోకం కావాలా దేవుడు కావాలా, ఈ రెండిటి మధ్య సందిగ్ధంలో అడ్డగద్దల్లో పోక చక్క. அந்த ரத்னகுமாரி அந்த வசனம் படி 27 அதிகாரம் 4-5 வசனம். 27:4. பெரிய பாஸ்டரோட மனைவி தானே, படி. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, నేను దానిని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. படிக்கல ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. एक ही मैंने आग्रह करता हूँ, हिंदी में तो मैं अच्छा प्रचार करता हूँ, मैं एक ही आग्रह करता हूँ, ഒന്നേ ഞാൻ വിരുമ്പുகிறது, నిన్నే నేను కోరుచూ ఉన్నాను, ഒന്നേ ഞാൻ విరుம்புகிறது, ఒక్కటే నేను అడుగుచూ ఉన్నాను. தமிழ்ல கொஞ்சம் படித்தங்க. கர்த்தரிடத்தில் ஒன்றை நான் கேட்டேன், ஒன்றே நான் கேட்டேன், அதையே நாடுவேன். அதே நான் நாடுவேன். நான் கர்த்தருடைய மகிமை பார்க்கும்படியாகவும். எனக்கு என்ன பார்க்க வேணும்? నాకు ఏమి చూడాలి? உலகத்தில் மகிமை கிடையாது, లోక మహిమ కాదు, பாப மகிமை கிடையாது, పాప మహిమ కాదు, இந்த பொம்மையிட மகிமை கிடையாது, ఈ యొక్క బ్రహ్మాండమైన బొమ్మ మహిమ కాదు. எனக்கு என்ன மகிமை வேணும்? నాకు ఏ మహిమ కావాలి? தேவனுடைய மகிமை எனக்கு தேவை இருக்கு. దేవుని యొక్క మహిమ నాకు కావాలి. படி ஒரு தடவை படி. மகிமையை பார்க்கும்படியாகவும் அவருடைய ஆலயத்திலே ஆராய்ச்சி செய்யும்படியாகவும் நான் என்னுடைய உயிருள்ள நாட்கள் எல்லாம், என்னுடைய ஆயுஷ்காலம் எல்லாம் கர்த்தருடைய ஆலயத்திலே தங்கி இருப்பதையே நாடுவேன். எங்க தங்க வேணும்? ఎక్కడ మనం ఉండాలి? தேவனுடைய ஆலயத்தில் தங்க வேணும். దేవుని ఆలయములో ఉండాలి. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. எல்லாரும் என்ன கவனிங்க, అందరూ నన్ను చూడండి. நான் കഴിഞ്ഞ 36 வருஷமாய் தேவனுடைய ஊழியம் செய்துட்டே இருக்கேன். నేను గడిచిన 36 సంవత్సరాల నుంచి ప్రభు సేవ చేస్తున్నాను. வாலிபருக்கு எத்தனையோ பேருக்கு அவ்வளவு வருஷம் ஆயுது கிடையாது. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యవనస్తులకు 36 సంవత్సరాలు అయితే ఉండవు అనుకుంటున్నాను. 1990 முதலுக்கு நான் தேவனுடைய ஊழியக்காரன். నేను 1990 నుంచే దేవుని సేవకుని. 61 வயசு இருக்கு எனக்கு. నాకు 61 సంవత్సరాలు. பார்த்தால் அவ்வளவு தெரியாது, కాకపోతే చూడటానికి చాలా ఎంగగానే కనబడుతున్నారు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. காலையில் நான் எழுப்பி 4 மணி சோத்திர ஜெபத்தில் எழுப்புவாங்க. ఇదిగో ఉదయం వేకువజాము 4 గంటలకు లెగుస్తాను. ஒரு நாள் 4 மணி சோத்திர ஜெபம் முடக்க மாட்டேன். ఒక్కరోజు కూడా 4 గంటల స్తోత్ర ప్రార్థన మర్చిపోను. இங்க வந்தா முடியாது. ఇక్కడికి వస్తే మాత్రమే யாரும் எழும்ப மாட்டேன், ஞானும் எழும்ப மாட்டேன். ఇక్కడ ఎవరు కూడా లేవలేరు, కానీ మధ్య இவரும் எழும்ப மாட்டேன், இவனும் எழும்ப மாட்டேன். ఆయన లేవడు, அதனால ஞானும் எழும்ப மாட்டேன். అందువల్ల నేను లేవను. தானியலோடு சொன்ன தானியல் ஒரு நாள் எழுப்பாக்க ஒரு நாள் ஒரு மாசம் எழுப்ப மாட்டான். దానియేలు గారు ఒక రోజు లెగిస్తే ఒక నెల అంతా లేవడు. மகனும் எழுப்புவாங்க, ఆ కుమారుడు లెగుస్తాడు, ஒரே நாள் எழுப்புவாங்க, ఒక రోజు లెగుస్తాడు, 2 வாரம் எழுப்ப மாட்டாங்க. ఆ తర్వాత 2 వారాలు లేవడు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. ஒரு 15-20 வருஷமாக ఇదిగో ఒక 15-20 సంవత్సరాలు என்னோட சர்ச்சில் இருந்தான். ఇదిగో నేను నా సంఘములో ఉంటే ஒரு நாள் ஒரு 4 மணி சோத்திர ஜெபம் நான் முடக்க மாட்டேன். ఇదిగో ఒక్క రోజు కూడా స్తోత్ర ప్రార్థన అనేది నేను మర్చిపోను. எல்லாரும் என்ன கவனிங்க, అందరూ కూడా నన్ను
నన్ను చూడండి 4 மணி ഞാൻ എന്താ ഫസ്റ്റ് ഫ്ലോറിന്റെ കീഴെ ഇറങ്ങി വരുവാங்க ఇదిగో 4 గంటలకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు వస్తాను என்னோட రూమ్ அந்த ఫస్ట్ ఫ్లోర్ல నా యొక్క రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది கீழே இறங்குவாங்க అక్కడి నుంచి కిందకు వస్తాను அங்க இருந்துட்டு అక్కడ ఉండి 4 முதலுக்கு 4 గంటల నుండి 5 மணி வரைக்கும் 5 గంటల వరకు நல்ல சோத்திரம் பண்ணி మంచిగా స్తోత్రం చెప్పి வாக்குத்தத்தங்களை எடுத்து சோத்திரம் பண்ணி వాగ్దానాలు చెప్పి స్తోత్రం చెప్పి சபைக்காக சோத்திரம் பண்ணி సంఘాల కొరకు స్తోత్రం చెప్పి விசுவாசிகளுக்காக சோத்திரம் பண்ணி విశ్వాసుల కొరకు స్తోత్రం చెప్పి இந்த ஆளுக்காக சோத்திரம் பண்ணி నా కొరకు గట్టిగా స్తోత్రం చెప్పి இந்த ஆள் அந்த நெல்லூர் ஊழியத்துக்காக சோத்திரம் பண்ணி నెల్లూరు సేవ కొరకు స్తోత్రం చెప్పి இவனுடைய சபைகளுக்காக சோத்திரம் பண்ணி ఏస్కేల్ గారి సంఘాల కొరకు స్తోత్రం చెప్పి எல்லா ஊழியக்காரங்களை தேவகரத்தில் கொடுத்து சோத்திரம் பண்ணி సమస్త సేవకులను దేవుని చేతికి అప్పగించి స్తోత్రాలు చెప్తాను அங்க சொல்லுங்க ஒரு விஷயம் இருக்கு అక్కడ చెప్పదగిన ఒక మాట ఉంది நல்ல கவனிங்க చాలా చక్కగా గమనించండి ഞാൻ ഇരിക്കും എങ്ങളുടെ മദർ ചൊന്നാ ചർച്ച് മദർ ഇരിക്കും ఇదిగో మదర్ అంటే చర్చిలో ఉండేటటువంటి తల్లి గారు ഞാൻ എന്നാ ചൊല്ലി കൊടുക്കും தெரியுமா నేను ఆమె గారికి ఏం చెప్పానో తెలుసా தேவன் எங்களை அப்பா அம்மாவில் தெரிஞ்சுக்கொண்டா ఇదిగో నన్ను తల్లిదండ్రుల యొద్ద నుండి ఏర్పరచుకొని వచ్చాడు సహోదర సగరిని தெரிஞ்சுకొండా ఇదిగో సహోదరి సహోదరుల నుండి నన్ను బయటకు తీసుకొచ్చాడు దేశ భాష జాతిని தெரிஞ்சுకొండా ఇదిగో దేశము భాష జాతిలో నుండి బయటకు తీసుకొచ్చాడు കുടുംബക്കാരനെ தெரிஞ்சுకొండా కుటుంబస్తుల్లో నుండి నన్ను బయటకు పిలిచాడు ദേവന്റെ വീട്ടിൽ ദേവൻ എന്നെ കൊണ്ടുവന്നാ దేవుని యొక్క ఇంటిలోనికి నన్ను తీసుకొచ్చాడు ఆయన കഴിഞ്ഞ 36 വർഷമായി ദേവന്റെ വീട്ടിൽ ഞാൻ തങ്ങിയിട്ടിരിക്കുക గడిచిన 36 సంవత్సరాలు దేవుని ఇంటిలోనే నేను నివసిస్తూ ఉన్నాను దావీదు എന്നാ ചൊല്ലുന്നത് దావీదు ఏం చెప్పాడు என்னுடைய ஒரே ஒரு விருப்பம் ఇదిగో నా ఒకే ఒక్క కోరిక వరం என்னுடைய ஆயுட்காலமெல்லாம் தேவന്റെ ഭവനത്തിൽ എനിക്ക് ഇരിക്കാൻ വേണം ఇదిగో నా జీవిత కాలం అంతా దేవుని ఆలయంలో జీవించాలి என்னோட மனைவியோடு இருக்க வேணும் சொல்லவில்லை ఇదిగో నా భార్యతో ఉండాలని చెప్పటాలా పిల్లங்களோடு இருக்க வேணும் சொல்லவில்லை నా పిల్లలతో ఉండాలని చెప్పటలేదు அமெரிக்காவில் இருக்க வேணும் சொல்லவில்லை అమెరికాలో ఉండాలని చెప్పటలేదు தேவന്റെ வீட்டில் இருக்க வேணும் దేవుని యొక్క ఇంటిలో ఉండాలి அதுக்கப்புறம் 84 సంకీర్తనத்தில் ஒரு வசனம் இருக்கு అందువలన ఆ తర్వాత 84వ కీర్తనలో ఒక వచనం ఉంది இந்த ஆலயத்தில் வசிக்கிறவர் பாக்கியவான்மார் ఈ ఆలయములో నివసించు వారు భాగ్యవంతులు ధన్యులు அவர் நித்தியம் துதிச்சு கொண்டிருக்கும் వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు దావీదు என்ன சொல்லுന്നത് దావీదు ఏం చెప్పాడు எனக்கு ஒரே ஒரு ஆக்கிரகம் ఇదిగో నాకు ఒకే ఒక కోరిక எனக்கு இந்த தேவனை பார்க்க வேணும் నేను దేవుని ప్రసన్నతను చూడాలి దర్శనం చాలు ముఖ దర్శనం చాలు ముఖ దర్శనం చాలు అయ్యా ముఖ దర్శనం చాలయ్యా ஆண்டவரே உங்க முகத்தை பார்க்க வேணும் ప్రభువారి ముఖమును చూడాలి உன்னை பார்க்க வேணும் నిన్ను చూడాలి உன்னோட மந்திரத்தில் இருக்க வேணும் నీ మందిరములో ఉండాలి என்னோட ஆயுட்காலம் எல்லாம் உன்னோட மந்திரத்தில் இருக்க నా வேணும் జీవిత కాలం అంతా నీ మందిరములో ఉండాలి blessed are they ఇదిగో వారందరూ ధన్యులు ఆరు blessed ఎవరు ధన్యులు தேவന്റെ ഭവനത്തിൽ ഇരിക്കുന്നവർ ധന്യർ ఇదిగో ఆయన సన్నిధిలో ఉన్నవారు ధన్యులు വാലിബരേ యవనులారా దావీదే పోల ఆగ్రహం உங்களுக்கு ഉണ്ടാകട്ടെ ఇదిగో దావీదు వలె ఒక వరము మీరు కూడా ఆశించాలి எனக்கு ஒரே ஒரு ஆக்கிரகம் ఇదిగో నాకు ఒకే ఒక వరం అడిగాను என்னோட வாஞ்சை అదే నా ఆశ ஆயுட்காலமெல்லாம் జీవిత కాలం అంతా தேவனோடு கூட இருக்க வேணும் నేను దేవునితో కూడా ఉండాలి దర్శనం వేണം தேவന്റെ முகதர்சனம் எனக்கு வேணும் ఇదిగో దేవుని ముఖ దర్శనం నాకు కావాలి இதுதான் இங்க பெரிய பாட்டுக்காரங்களுக்கு இந்த ஏசன்னாயும் இந்த சுரேஷ் எல்லாம் அதுதான் முகதர்சனம் చాలు అందువల్లే ఈ యొక్క పెద్ద పాటగాళ్ళైన హొసన్న మినిస్ట్రీ వాళ్ళు కానివ్వండి సురేష్ గారు కానివ్వండి పాడుతూ ఉంటారు ஒரு முகதர்சனம் கிடையாது ఒక ముఖ దర్శనం కూడా లేదు அங்க இங்க உலகத்துல எல்லாம் இருக்கு అక్కడ ఇక్కడ లోకంలో ఉంటారు உள்ள ஒரு வாஞ்சை இருந்தது అయితే వారికి లోన ఒక ఆశ చాలుమయ్యా உன்னோட முகதர்சனம் చాలయ్యా నీ ముఖ దర్శనం உங்களுக்கு அந்த ஆக்கிரகம் இருக்கா మీకు ఆ యొక్క ఆశ ఉందా தேவன் வீட்டில் தங்குறதுக்கு ஆசை இருக்கா మీరు దేవుని ఇంటిలో
లోకంలో ఉండటానికి ఆశ ఉందా? இந்த பிம்பம் என்னத்தை காட்டுகிறது? ఇదిగో ఈ బొమ్మ దేన్ని చూపెడుతూ ఉంది? உலகத்தை காட்டுகிறது. మొదటిగా లోకాన్ని చూపెడుతూ ఉంది. தேவ நீதி நஷ்டப்படுத்திய பாவத்தில் முழுகின உலகம். ఇదిగో దేవుని నీతిని పరిశుద్ధతను నష్టపరిచిన లోకము. అశ్లీలతలో கடந்து போற உலகம். ఇదిగో అశ్లీలతలో సాగిపోయే లోకము. அதுதான் இந்த பிம்பம் காட்டுகிறது. అదే ఈ బొమ్మ చూపెడుతూ ఉన్న కార్యము. రెండవదిగా இந்த பிம்பம் ఈ యొక్క బొమ్మ இந்த உலகம் உனக்கு கொடுக்கிற சுந்தர வாக்குத்தத்தங்கள். ఇదిగో ఈ లోకం మీకు ఇచ్చే అందమైన వాగ్దానాలు. எல்லாரும் எழும்புங்க. అందరూ కూడా లేచి నిలవబడండి. எல்லாரும் எழும்புங்க. అందరూ కూడా లేచి నిలవబడగా. எல்லாரும் కళ్ళు మూడుங்க. అందరూ కూడా కళ్ళు మూయండి. வாலிபர் எல்லாம் அங்கேக்கு ஓடாதுங்க. యవనస్తులు అటు ఇటు తిరగొద్దండి. நமக்கு தேவனுடைய முக தரிசனத்தை మనకు దేవుని ముఖ దర్శనం కావాలి. அவர்களுக்கு நோக்கியவர் பிரகாசிதராயி. ఇదిగో అమరత్వములో அவரை நோக்கியவர் பிரகாசிதராயி. ఇదిగో ఆయననే చూస్తూ మనం ప్రకాశించాలి. அவருடைய முகம் வெட்கப்படவில்லை. ఆయన ముఖమును చూచేవాడు సిగ్గుపడడు. நமக்கு தேவனை பார்க்கலாம். మనము దేవుణ్ణి చూడాలి. அவருடைய முக தரிசனம் பார்க்கலாம். ఆయన ముఖ దర్శనాన్ని చూడాలి. ஒன்றே என்னோட வாஞ்சை என் பரனே. ఇదిగో ఒక్కటే నా ఆశ, నేను కోరే వరం. எனக்கన్న தேவனை பார்க்க வேணும். నాకు ఆ దేవుణ్ణి చూడాలి. அவருடைய வாக்குத்தத்தம் எனக்கு இருக்கு. ఆయన యొక్క వాగ్దానం నాకుంది. சீக்கிரமாய் வரப்போகிறேன். ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. அவருடைய மகன். నేను ఆయన కుమారుణ్ణి. எனக்கு தேவையானதெல்லாம் கொடுத்துட்டே இருக்கு. నాకు అవసరమైనంత ఆయన ఇస్తాడు. ஆண்டவரே இயேசுவே சொல்லுங்க. యేసయ్య ఏం చెప్తూ ఉన్నాడు? உலகத்தின் முடிவு பரியந்தம். ఈ లోకం యొక్క అంతము వరకు. இந்த உலகத்தின் முடிவு பரியந்தம். ఈ లోకాంతము వరకు நான் உன்னோடு இருக்கிறேன். నీతో సదాకాలం ఉన్నాను. உன்னோடு இருக்கிறேன். నీతో ఉన్నాను. இயேசுவே சொல்லுகிறது. యేసు ఏం చెప్పాడు? மகனே நான் உன்னோடு இருக்கிறேன். నా కుమారుడా నేను నీతో ఉన్నాను. மகனே நான் உன்னோடு இருக்கிறேன். నా కుమారుడా నేను నీతో ఉన్నాను. நான் கைவிட மாட்டேன். నేను నీ చెయ్యిని విడవను. என்னை பாரு. నువ్వు నన్ను చూడు. பிரகாசமடைவா. నీవు ప్రకాశిస్తావు. வெட்கப்பட மாட்டேன். నీవు ఇదిగో సిగ్గుపడవు. நான் உன்னுடைய கண்ணீரை துடைப்பேன். నేను నీ కన్నీళ్లు తుడవబోతూ ఉన్నాను. நான் உனக்கு சமாதானம் கொடுப்பேன். నేను నీకు సమాధానం ఇవ్వబోతూ ఉన్నాను. ஒரு அம்மா ஒரு தள்ளி தன்னோட மகனை ஆஸ்வசிப்பிக்கிற போல ఇదిగో ఒక తల్లి తన బిడ్డను ఇదిగో అతడు ఆదరించున్నట్లుగా இயேசு உன்னை ஆஸ்வசிப்பிக்க போகிறது. దేవుడు నిన్ను ఆదరించబోతూ ఉన్నాడు. జనమా அவனை பாருங்க. అతన్ని చూడండి. அந்த வாக்குத்தத்தத்தை நம்புங்க. ఆయన వాగ్దానాన్ని నమ్మండి. ஒரு பெரிய வாக்குத்தத்தத்தை நம்ம கொடுத்திருக்க. ఆయన గొప్ప వాగ్దానం మనకిచ్చాడు. ஒன்றே என் வாஞ்சையே பரனே. ఇదిగో ఒక్కటే నా వాంఛ. உன்னை பார்க்க வேணும். నిన్ను చూడాలి. தரிசிக்க வேணும். నిన్ను చూడాలి. சந்திரத்தில் இருக்க வேணும். మందిరంలో ఉండాలి. ஆலயத்தில் இருக்க வேணும். ఆలయంలో ఉండాలి. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. எல்லாரும் கண்ணை மூடுங்க. అందరూ కళ్ళు మూయండి. தேவ வல்லமை நமக்கு மத்தியில் இருக்க. దేవుని శక్తి మన మధ్యలో ఉంది. இருக்கிறோம். దేవుడు మనతో ఉన్నాడు. வாயை துறைங்க. ఇదిగో నోరు తెరవండి. விசுவாச கண்களை துறைங்க. ఇదిగో మనో నేత్రాలు తెరవండి. கண்ணை மூடுங்க. బాహ్య నేత్రాలు మూయండి. உள்ளார கண்ணுகளை துறைங்க. ఇదిగో ఆత్మ సంబంధమైన నేత్రాలు இயேசுவே பாரு. యేసుని చూడు. பிரகாசிக்க போகிறது. ముఖము ప్రకాశించబోతుంది. இருக்கிறோம். ఆయన నీతో ఉన్నాడు. தேவ கிருபையை பெற்றுக்கொள்ளுங்க. దేవుని కృపను పొందుకోండి. தேவ மகிமையை பெற்றுக்கொள்ளுங்க. దేవుని మహిమను పొందుకోండి. దర్శనము చాలయ్యా నాకు నీ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా. నాకు నీ దర్శనం చాలయ్యా.
పరిశుద్ధతలో సంపూర్ణత అభిషేకాన్ని అనుభవిస్తున్నారు. మహిమ నుండి అధిక మహిమలోనికి మనం కోరుకునే వాళ్ళని ఒక యోసేపు వలె పరిశుద్ధమైన అనుభవాలని వాగ్దాన రూపంగా పొందుకున్నట్టుగా చూపిద్దాం. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత ఉంది మహిమలో చేరుటయే పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత ఉంది మహిమలో చేరుటయే దేవదూతల సమూహాలతో కూడి ఒక దినమున ఆయన ఆరాధించగలిగిన నిత్యము సుధించగలిగిన ఆ దేవుని మందిరపు అనుభవాన్ని పరలోకంలో మాత్రమే కాదు ఈ లోకంలో కూడా అనుభవించగలిగిన కృపను కొనది దేవదూతల సమూహంతో కూడి గానము చేసెదరు ప్రభువా నిత్యము స్తుతింతురు. దేవదూతల సమూహంతో కూడి గానము చేసెదరు ప్రభువా నిత్యము స్తుతింతురు.
మన మూలికలను మార్చవచ్చు. దేవుని ఉన్నతమైన వాగ్దానాలు హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క మహిమ మన మధ్యలో కనబడి ఉన్నది. మనం వినిన వాక్యంకు మనం సమర్పించుకుందాము, స్తోత్రించదేమో. స్తోత్రం 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 స్తోత్రం. గట్టిగా స్తోత్రం చేయండి. చేతులెత్తి స్తోత్రం చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని యొక్క మహిమ మన మధ్యలో కనబడి ఉన్నది. అందుకొరకే స్తోత్రించదేమో. సోదరం 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 సోదరం. దేవుడి కూట ఆరంభం నుండి అంతవరకు దేవుడు భారం తీసుకొని నడిపించారు. అందుకొరకే స్తోత్రించదేమో. సోదరం 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 సోదరం. తీసుకొచ్చిన అన్ని జనాల కొరకే స్తోత్రించదేమో. సోదరం 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 సోదరం. త్రియేక దేవుని సాన్నిధ్య మన మధ్యలో ఉంది. పరిశుద్ధ దేవదూతలు మన మధ్యలో ఉన్నారు. అందుకొరకే స్తోత్రించదేమో. సోదరం 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 సోదరం. ఇలాగా ఒక కూటం ప్రభు మనకి ఇచ్చారు. మమ్మల్ని ప్రేమించారు, సంఘం ప్రేమించారు. అందుకొరకే ఇలాగా ఒక కూటం దేవుడు మనకి ఇచ్చారు. అందుకొరకే స్తోత్రించిందేమో. సోదరం 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 సోదరం. అజ్జులు ఆటంకులన్నిటిని దేవుడు నిర్మూలపరిచారు. అందుకొరకే స్తోత్రించిందేమో. సోదరం 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 సోదరం. పాటలకు సేవ దేవుడు ఆశీర్వదించారు. మంచి పాటలు ప్రభు మనకి ఇచ్చారు. అందుకొరకే స్తోత్రించదేమో. సోదరం 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 సోదరం. దేవుడు తన అభిషేకం మన మధ్యలో కుమ్మరించారు. అందుకొరకే స్తోత్రించదేమో. సోదరం 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 సోదరం. దేవుడు మనకి ఇచ్చిన అన్ని వాక్య ఉపదేశం కొరకే స్తోత్రించదేమో. సోదరం 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 సోదరం. మనం వినిన వాక్యం మమ్మల్ని సమర్పించుకొని ఆ వాక్య ప్రకారంగా జీవితం చేయడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. అందుకొరకే స్తోత్రించదేమో. సోదరం 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 సోదరం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకే స్తోత్రించదేమో. సోదరం 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 సోదరం. ఇలా ప్రాణాత్మ శరీరం దేవునికి సమర్పించి స్తోత్రించిందేమో. సోదరం 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 సోదరం. ప్రార్థించలేము. ప్రేమగల ప్రభువా నీ నామానికి స్తోత్రం. ప్రభువా ఈ దేశത്തെ మీరు ప్రేమించి మమ్మల్ని ప్రేమించి సంఘముని ప్రేమించి ప్రభువా ఇలాగా ఒక కన్వెన్షన్ మనకి ఇచ్చారు. అందుకొరకే స్తోత్రం. ఈ కుటుంబం ఆది నుండి అంతవరకు ప్రభువా మీ సాన్నిధ్య, మీ మహిమ, త్రియేక దేవుని యొక్క సాన్నిధ్య, పరిశుద్ధ దూతలు మన మధ్యలో వచ్చి కుటుంబం ఆది నుండి అంతవరకు మరి ప్రభువా మీరు నడిపించారు. అందుకొరకే స్తోత్రం. ప్రభువా తీసుకొచ్చిన అన్ని జనాలందరి కొరకే స్తోత్రం. ప్రభువా మీ సైతాన్ తీసుకొచ్చిన అన్ని అడ్డీలు ఆటంకులు నిర్మూలన చేశారు. అందుకొరకే స్తోత్ర. వాటి సేవ ప్రభు ఆశీర్వదించి అనుగ్రహించారు. అందుకొరకే స్తోత్ర. మన మధ్యలో కనబడుచుచున్న ఈ మహిమ కొరకే స్తోత్ర. పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరించారు. అందుకొరకే స్తోత్ర. ప్రభువా మీరు అధికారంతోనే సియోను నుండి ప్రభువా మీరు మాట్లాడారు. అందుకొరకే స్తోత్ర. ప్రభువా వాక్యం చెప్పిన తన దాసుని బలపరిచారు. అందుకొరకే స్తోత్ర. ప్రభువా మీ
వాక్యం ఉపదేశం మనం వినాము. ఈ వాక్యంకు ఉపదేశం మమ్మల్ని తగ్గించుకొని మమ్మల్ని సమర్పించుకొని ఈ ఉపదేశ ప్రకారంగా జీవితం చేయడానికి సహాయం చేయండి. మీ ముఖం మాత్రం చూడాలి. లోక సుఖములు లోకములకు వద్దు ప్రభువా, మీరు మాత్రం పోదు ప్రభువా. మీరు రాకడ మాత్రం మనకు చాలు. అందుకొరకే స్తోత్ర. రాకడ ఒక నిరీక్షణతో జీవితం చేయడానికి అనుదినము ప్రభువా మీ ముఖం మాత్రం చూచి ఈ లోకములో ప్రభువా మన జీవితం చేయడానికి సహాయం చేయండి. అందుకొరకే స్తోత్ర. ఎవరైనా ఈ వాక్య ఉపదేశం విని సమర్పించుకున్నారో అందరి కొరకు స్తోత్ర. మంచి వైరాగ్యం కలిగిన జీవితం చేయడానికి సహాయం చేయండి, కృప దయచేయండి. అందుకొరకే స్తోత్ర. నువ్వు అందరిని అనుగ్రహించండి, ఆత్మికంగా భౌతికంగా అనుగ్రహించండి, ఆశీర్వదించండి. మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ఈ సత్య సువార్త సభలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి, వాక్యం అందించిన దైవజనులకు, మరి రేపటి దినం జరుగుతున్నటువంటి ఉదయ సాయంకాలపు కూడికలకు కృపతోడైన సదాకాలం నడిపించునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. అందరి కొరకు కూడా మరి ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. ప్రేమ విందులో పాల్గొని ప్రార్థన పూర్వకంగా తిరిగి వెళ్ళండి. మరి ఆ ప్రేమ విందుల కొరకు, పరిచర్ల కొరకు మరి ప్రయాసపడిన కుటుంబాలన్నిటిని కూడా దేవుడు దీవించునుగాక. వంట పరిచర్య చేసిన వారిని, మరి ప్రతి విధమైనటువంటి మరి ప్రేమ విందుకు సహకరించిన వారందరినీ కూడా దేవుడు దీవించునుగాక. రేపు చివరి దినం కూడిక, రేపు ఉదయకాలం చివరి కూడిక, రేపు సాయంత్రపు చివరి కూడిక ఉదయం 10 గంటలకు ప్రారంభించబడుతుంది. సాయంత్రం 6:30 మరి ప్రారంభించింది. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది గనక మీరు మీ స్నేహితులను, శ్రేయాభిలాషులను, రక్తసంబంధులను, పొరుగు వారిని మరి తీసుకొని చివరి దినపు కూడికలో మరి అనేకులుగా పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా దేవుని మనం చేస్తున్నాం. రేపు ఉదయం 10 గంటలకు NTM మందిరంలో ప్రత్యేకమైనటువంటి ఆరాధన జరుగుతుంది. రేపు సాయంకాలం చివరి ముగింపు సభ ఇదే ప్రాంగణంలో జరుగుతుంది కనుక వీటన్ని గుర్తుపెట్టుకుని సమయానుకూలంగా వాటిలో పాల్గొనవలసిందిగా దేవుని పేరిట మనం చేస్తున్నాం. దేవుడి మిమ్మల్ని కూడా దీవించునుగాక. ప్రార్థన అవసరం ఉన్న వాళ్ళ ముందుకు వస్తే దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అవసరం వాళ్ళు ముందుకు వస్తే మీ కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు. మిగతా వారు వెళ్ళి భోజనం చేసుకుని మరి రేపటి కూడికలకు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రావాల్సిందిగా దేవుని పెట్ట మనం చేస్తున్నాం.